సాంగ్ నంబర్ 65 దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవానే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేనని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేనని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. Song number 150. Brother Gideon is there? Song number 150. Part సంఖ్య 150. Song number 150. నీ జల్దరు వృక్షపు నీడలలో. Brother Gideon is there? Okay, right. నీడలలో నేనానందభరితుడనైతిని, నీడలలో నేనానందభరితుడనైతిని, బలురాకసిరు శపుగాయములు, బలురాకసిరు శపుగాయములు, ప్రేమా స్తములతో తాకు, ప్రేమా స్తములతో తాకు ప్రభు. జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, నా హృదయపు వాకిలి తీయుమని, పలు దినములు మంచులో నిలచితివి, నా హృదయపు వాకిలి తీయుమని, పలు దినములు మంచులో నిలచితివి, నీ శిరము వానకు తడసినను, నీ శిరము
వానకు తడసి నన్ను రక్షించుటకు నేర్పితివి నన్ను రక్షించుటకు నేర్పితివి నీడలలో నేనానందభరితుడనైతిని ఓ ప్రియుడా నాటి సుందరుడా ధవళావర్ణుడా నాగతి ప్రియుడా ఓ ప్రియుడా నాటి సుందరుడా ధవళావర్ణుడా నాగతి ప్రియుడా ఆక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ సొగసును నాకు నొసగితివి నేనానంద భరితుడనైతే నేనానంద భరితుడనైతే నీవేందోషాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి నీవేందోషాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి జీవారము నాకందించి జీవారము నాకందించి పరమాగీతములను నేర్పితివి గీతములను నేర్పితివి నీడలలో నేనానంద భరితుడనైతిని నీడలలో నేనానంద భరితుడనైతిని. ప్రభుని మనం ఆరాధించక ముందుగా దేనికి వాక్యంలో నుండి కొన్ని లేఖన భావం చూసుకుందాం. కీర్తనలు Psalms chapter 50 verse sharing. Psalms chapter 50 verse 23. We'll read all together please. మనమందరం కలిసి కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనము. దయచేసి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ సొంత బైబిల్ని తెరవండి. దానికి వాక్యమును భయభక్తులతో చదువుకుందాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవునికి రక్షణ కనుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దయచేసి మీ మైక్స్ ని మ్యూట్ చేసి పెట్టుకోనండి. దయచేసి ప్రభు సహాయంతమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీ పాదములకు వందనం ప్రభువా. మరొకసారి ఏక సమయంలో ప్రభువా మరి బల చుట్టూ చేరావడానికి కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆదిక తుటికి వందనములు. ఓ ప్రభువా, మా లేఖ మనములకు తీసుకొచ్చిన లేఖను బాగుండు స్తోత్రాలు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడని ప్రభా దావీదు మహారాజు ప్రభా చెప్పిన రీతిగా మేము కూడా మీ సన్నిధానంలో ప్రభా స్తుతియాగం అర్పించి మిమ్మల్ని ఆరాధించడం కొరకై మిమ్మల్ని సిద్ధపరచవలసింది కోరుచున్నాం. లేఖన భావమును ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి, విరిచండి, పంచిపెట్టవలసింది కోరుచున్నాం. నన్ను కూడా ప్రభా మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకోనండి. నోటి బోరకు మీరు వాడుకోమని యేసు నామములో అడిగి పట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు మరి చెప్పినట్టు రీతిగా స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గమును
సిద్ధపరచుకొనెను. గత కొన్ని 2, 3 వారాలుగా మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. ఎందుకు స్తుతియాగము అర్పించాలి? ఎందుకంటే అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 20 వచనంలో మనం చూసినట్టయితే, ఆయన విలువ పెట్టి కొనబడిన వారము గనుక నీవు నేను కూడా స్తుతియాగము అర్పించేటువంటి వారంగా మనం ఉండాలి. అనగా మన దేహముతో ప్రభుని మహిమపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే యెషయా 43వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్టయితే, దేవుని మహిమపరచడానికి కొరకు ఆయన మనల్ని సృష్టించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈజ్ అవర్ క్రియేటర్. అతడు మన సృష్టికర్తగా ఉంటున్నాడు కాబట్టి మన ప్రభువుని మనము స్తుతించి ఆరాధించేటువంటి వారికి ఉంటున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20 వచనంలో మనం చూసినట్టయితే, విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహముతో ప్రభుని ఆరాధించే వారికి ఉంటున్నాం పిల్లల. అందుని బట్టి మనం గత 2, 3 వారాలుగా మనం కొన్ని తలంపులు చూసుకుంటూ వస్తున్నాం. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనము దేహముతో ప్రభుని ఆరాధించబడే వారు ఉంటున్నాం. చూడండి, పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, విలువ పెట్టి కొనబడినప్పుడు నీవు నేను కూడా ఎవరికి అమ్మబడినటువంటి వారం ఉంటున్నాం. విలువ పెట్టి కొనబడినప్పుడు మనము ఎవరికి అమ్మబడినటువంటి వారము? మరి కొన్ని తలంపులు చూసుకుంటూ వచ్చాం. మొదటిగా పాపమునకు అమ్మబడి వారు ఉంటున్నాం, రోమా 7:14 ప్రకారంగా. అదే రీతిగా మరి చెడుతనమునకు చేయబడిన వారంగా ఉంటున్నాం, 1-2 రాజులు మరి 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా. మరి 3వ తలంపు మనం చూసుకున్నాం ఆల్రెడీ గత వారంలో, కీడు చేయుటకు అమ్మబడినటువంటి మనము, 1 రాజులు మరి 21:20 ప్రకారంగా. ఇలాంటి అమ్మబడినటువంటి వారము మనలను యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విలువ పెట్టి కొనబడిన వారు ఉంటున్నారు పిల్లరా. అందుని బట్టి మరి మధ్యాహ్న కాల సమయంలో అనేక బల్ల చుట్టూ చేరి రావడానికి గల కారణము, మనమందరం కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా మన ఇంటిలోనే ప్రభు చెంతకు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రభుని స్తుతించగల కారణము పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు విలువ పెట్టి కొనబడినట్టు వారు గనక ప్రాణాత్మ శరీరముతో సజీవ యాగముగా నువ్వు నేను కూడా ప్రభుని స్తుతించి మరి మహిమపరిచేటువంటి వారు ఉంటున్నాం పిల్లారా. రండి, ఇక మరి మధ్యాహ్న కాల సమయంలో ఇంకొక తలంపు చూసుకొని ప్రభుని ఆరాధించుకుందాం క్లుప్తంగా. మరి 4వ తలంపు చూసుకుందాం రండి, ప్రభు నడిపించిన రీతిగా. రండి, 4వ తలంపు యెషయా, బుక్ ఆఫ్ ఐజయా 4వ తలంపు చూసుకుందాం రండి. యెషయా 50వ అధ్యాయము, యెషయా 50వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 వర్స్ 1. చూడండి, మనము ఎవరికి అమ్మబడి వారు ఉంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను విలువ పెట్టి కొనబడినప్పుడు మరి మనము 4వ తలంపుగా మనం ఎవరికి అమ్మబడిన వారము అంటే, చూడండి 50వ అధ్యాయము 1వ వచనము దయచేసి చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మల్ని అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. చాలండి. ఎందుకంటే మరి 3 తలంపులుగా గత 3 వారాలుగా మనం ధ్యానించుకొస్తున్నాం ప్రభుని ఆరాధించగల కారణము. ఎందుకంటే మరి 4వ తలంపుగా మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. యెషయా ద్వారా కూడా మనం హెచ్చరించబడుతున్నాం. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, విలువ పెట్టి కొనబడినప్పుడు నువ్వు నేను కూడా మన దోషములను బట్టి నువ్వు నేను కూడా అమ్మబడినటువంటి వారు ఉంటున్నాం పిల్లారా. ఎందుకంటే అమ్మబడినటువంటి మనలను ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు వచ్చాడు. నిన్నను రక్షించుట కొరకై పాపమునకు, చెడుతనమునకు, కీడు చేయుటకు, దోషములకు అమ్మబడినటువంటి మనల్ని విడిపించడం కొరకై కల్వరి శిలువలో తన రక్తమంతయు కార్చినటువంటి ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా నన్ను వెలువ పెట్టి కొనబెట్టి వాడుకుంటున్నారు పిల్లారా. అందును బట్టి నువ్వు నేను కూడా ప్రభుని ఆరాధించబద్దులమై పిల్లారా జ్ఞాపకం చేసుకురండి. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మన యొక్క పాత స్థితిని, దోషములను బట్టి నువ్వు నేను కూడా అమ్మబడి వారు ఉంటున్నాం. మనం అనుకునవచ్చు, నేను ఎవరికి అమ్మబడలేను, నా మీద ఎలాంటి రుణము లేదు, నా మీద ఎలాంటి అప్పు లేదు అని లోక సంబంధముగా మరి నువ్వు ఆలోచించవచ్చు ప్రియారా.
అయితే మన మీద ఎంత పాప రుణం ఉన్నదో దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక రండి, మన మీద ఉన్నటువంటి అప్పు లేదా పాపపు రుణమును మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ కొలెషన్స్ చాప్టర్ 2 వర్స్ 13 and 15 టుగెదర్ ప్లీజ్. ఆ రెండు ఉన్నాయి, చదవండి. కొలస్సీయులకు రాసిన మరియు పత్రిక 2వ అధ్యాయము 13, 15 వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేయవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మేము జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచింది. మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదండి, మన మీద విరోధముగా ఒక పత్రం ఉంటుంది. మనము ఎన్ని రకరకాలమైన అప్పులకు మనము రుణపడి ఉంటున్నామే, అనగా పాపము అనేటువంటి రుణపత్రము మన మీద ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు నాకు మరి నీకు ఉన్నటువంటి ఆ పాపపు రుణపత్రమును తన మేకులతో కొట్టివేసి మన పాప దోషములన్నిటిని కూడా తుడిచివేసేటువంటి వాడు కొట్టినట్టు పిల్లరా. ఎందుకంటే చూడండి, మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసినాడు. మన అపరాధములన్నింటినీ, మన దోషములన్నిటిని కూడా తాను క్షమించినటువంటి వాడు కొట్టున్నాడు. అందుకే దేవునికి సన్నిధికి వచ్చినప్పుడల్లా మరి ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవడం కారణము, మన దోషములకు అమ్మబడేటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు అమ్మబడినటువంటి మనలను ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి వాడు కొట్టిన పిల్లారా. అందుని బట్టి నేను కూడా మరి ప్రభుని ఆరాధించబద్దులమంటున్నాం. ఎందుకంటే చూడండి, మనకు విరోధంగా ఉన్న పత్రం మేకులతో సిలువకు కొట్టి నేను చేసేటువంటి చేతుల ద్వారా చేసేటువంటి ఆ పాపములకు చేతుల్లో మరి మేకులు కొట్టబడ్డాడు. కాళ్ళతో చేసినటువంటి పాపములకు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. పిల్లారా, వ్యభిచారమైనటువంటి పాపం చేసినప్పుడు ఆ వ్యభిచారమైనటువంటి పాపంలో మేకులు మరి దిగ్గొట్టించుకొని మరి మన పాపములన్నిటినీ క్షమించువాడుకుంటున్నాడు. వ్యభిచారం అనే జూదము కానీ ఈ లోకంలో నువ్వు దేనికి అమ్మబడేటువంటి వారమో ఇక ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకొని, ప్రభా పలాని పాపమునకు పలాని దోషమునకు నేను ఒకప్పుడు అమ్మబడిటింటాయా, అయితే ప్రభా నువ్వు విలువ పెట్టి నువ్వు నన్ను కొన్నావయ్యా, నా యొక్క దోషములన్నిటినీ ప్రభా నువ్వు నన్ను తుడిచివేసావయ్యా. ఇప్పుడు మన మీద ఎలాంటి రుణపత్రం లేదు పిల్లరా. ఒకప్పుడు మన మీద ఈ పాపపు రుణపత్రం ఉండే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు అరుదించి మన మీద ఉన్నటువంటి ఆ పాపపు రుణమును తీసివేసిస్తున్నాడు పిల్లారా. అందుని బట్టి ప్రభుని ఆరాధించగల కారణము మనలో ఉన్నటువంటి ఆ దోషంలన్నింటినీ కూడా తీసివేసిన వాడు కొట్టున్నారు పిల్లారా. అందుని బట్టి మరి మన ప్రభుని మనం ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మనం చూసినట్టయితే చూడండి, మనకు ఉన్నటువంటి టైటిల్ చూద్దాం. మానవునికి మరి ప్రభు ఇచ్చినటువంటి టైటిల్ ఏ రీతిగా ఉంటుందో చూద్దాం రండి. యెషయా బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1 చూడండి, మనని ఏ రీతిగా సంబోధిస్తున్నాడు చూడండి. యెషయా 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు. చూడండి, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మరి అది మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించుతున్నారు పిల్లరా. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి జాబితాలో ఉన్నటువంటి వారు ఉంటున్నాము. మనం పాపిష్టి జనముతో ఉన్నటువంటి వారు ఉంటున్నాము, దుష్టులైనటువంటి వారితో ఉన్నటువంటి వారు ఉంటున్నాము. అదే రీతిగా మరి మనం ఒకప్పుడు విసర్జించినటువంటి వారుగా ఉంటున్నాం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు విసర్జించినటువంటి మనలను తన యొక్క పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తం ద్వారా నన్ను కొని తన రాజ్యమునకు వారసులుగా చేసిన వాడు కొట్టున్నట్లురా. రాజులైన యాజక సమూహములో నన్ను ఒకరిగా చేసిన వాడు కొట్టున్నట్లురా. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా మీరు విలువ పెట్టి కొనబడ్డారు. విలువ పెట్టి కొనబడినప్పుడు నువ్వు ఎవరికి అమ్మబడిన వారంటే దోషములకు నువ్వు అమ్మబడిన వారు.
దోషంలో కమ్మబడిన మనలను ఆయన మనల్ని కొన్నాడు ప్రియులారా. అందుకే మన జీవితాంతం కూడా మన ప్రభునకు మనము స్తుతులు చెల్లించేటట్టు వారుగా ఉంటున్నాం. ఎందుకంటే స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచును. మరి అదే రీతిగా మనం చూసినట్టయితే మరి చూసినట్టు నా 29వ వచనం చూడండి. 29వ వచనము మొదటి కొలస్సీలు రాసిన పత్రిక కొలస్సీ 2 కొలస్సీ ఒక్క నిమిషము. కొలస్సీలు రాసిన పత్రిక కొలస్సీలు రాసిన పత్రిక 1:29 చదవండి. శిలువ రక్తము చేత ఆ. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనయు తండ్రి అభిష్టమాయను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్నను మరి రక్షించుకొని ఎన్నికలటువంటి మనలను ఇప్పుడు మరి తాను ఏర్పాటు చేసుకున్నట్టు వాడు కొట్టున్నాడు పిల్లరా. మరి చూడండి ఇంకో మాట చూస్తే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37లో మనం చూసినట్టయితే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37 బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 2 వర్స్ 37 మార్క్ బుక్ ఆఫ్ మార్క్ వర్స్ 2:37 మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనం 7:37 మార్క్ 7:37 సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపడింది. చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే సమస్తమును తను బాగు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియారా. చూడండి మనం స్క్రీన్ లో చూసినటువంటి ఈ 4 రకములైనటువంటి ఈ యొక్క మరి ఈ పాపములకు దోషములకు అమ్మబడేటట్టు మనలను మరి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37 ప్రకారంగా ఆయన సమస్తమును మరి బాగు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. మరి అందును బట్టి మరి ప్రభుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం పిల్ల. జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడినప్పుడు మనము ఎవరికి అమ్మబడి వారం అంటే, ప్రభా నా దోషములకు అమ్మబడినప్పుడు మీరు నన్ను విలువ పెట్టి కొన్నారయ్యా, మీరు నన్ను విడిపించినారయ్యా. అందుని బట్టి మరి జ్ఞాపకం చేసి ఒకప్పుడు నేను మరి విసర్జించబడినట్టు వనలను నన్ను ఏర్పాటు చేసుకున్నావు. మరి అందరి బట్టి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక తలంపు చూసుకొని ప్రార్థన చేసుకుని ఆరాధనకి వెళ్దాం. యెషయా 53:5 చూడండి. యెషయా 53:5 ఒక మాట చూసుకొని మరి ప్రభుని ఆరాధించుకుందాం. యెషయా 53:5 ఐజయా మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడ్డను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలండి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యెషయా 53:5లో మనం చూసినట్టయితే మరి మన అతిక్రమములను బట్టి అతడు మరి గాయపరచబడెను. జ్ఞాపకం చేసుకుందాం. మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను. ప్రభువా నా అతిక్రమములన్నిటిని బట్టి మీరు గాయపరచబడవయ్యా, నా దోషములను అన్నిటిని బట్టి ప్రభా మీరు నల్లగొట్టబడినారయ్యా. మరి జ్ఞాపకం చేసుకొని నేను కూడా ప్రభుని ఆరాధించుకుందాం. ఎందుకంటే మరి స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. ఎందుకంటే యాగము అంటే మరి ఆ యాగములో మనం చూసినట్టయితే సమర్పణ ఉంటుంది, యాగములో మనం చూసినట్టయితే మంట ఉంటుంది, మరి నెయ్యి కదా. మరి చూస్తుంటే చండీ యాగం అని ఇంకా యాగం అని చెప్పేసి లోకంలో మనం అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నట్టుగా మనం స్టేజ్లో మనం చూస్తున్నాం. యాగము అంటే మన రాష్ట్రానికి పట్టిన దోషము పోవాలంటే, మనకు పట్టినటువంటి కుటుంబానికి పట్టిన దోషం పోవాలంటే మరి లోకంలో నానా రకాలుగా వాళ్ళు యాగాలు చేస్తుంటున్నారు. చండీ యాగం అని ఇది యాగం అని చెప్పేసి. యాగంలో మనం చూస్తుంటే ఇక నిప్పు ఉంటుంది, కాల్చబడటం మనం చూస్తున్నాం. అందులో మరి నెయ్యి వేస్తారు పిల్లారా. ఎందుకంటే మరి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మరి మన జీవితంలో మనం పలు రకాలుగా అమ్ముడుపోయినటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తానే క్రయధనముగా తాను చెల్లించబడి వాడుకుంటున్నాడు. తన రక్తం అంతయు నీ కొరకు నా కొరకాయ తను కార్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లారా. మరి పలు రకాలుగా మరి అమ్మబడేటువంటి మనలను మన కొరకాయ సమస్తమును ఆ యొక్క పరలోకమును వదిలిపెట్టి తాను ఈ లోకానికి వచ్చినట్టు వాడుకుంటున్నాడు. తన కల్సిలో తన పరిశుద్ధ రక్తం అంతా కార్చాడు. ఎందుకొరకంటే పలు రకాలుగా ఈ 4 రకాలుగా
పాపాలకు అమ్మబడినటువంటి మనలను విడిపించడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన యొక్క శిలువ త్యాగమును, ఆయన శిలువ మరణమును మరి జ్ఞాపకం చేసుకొని నువ్వు నేను కూడా మరి ప్రభుని ఆరాధించబద్దులమంటున్నాం. చూడండి 50వ అధ్యాయం కీర్తనలు 50వ అధ్యాయము మరి 23వ వచనం చూసుకొని ప్రభుని ఆరాధించుకుందాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనెను. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు ఈ లోకంలో ఈ రీతిగా సాతానుకు పాపమునకు అమ్మబడినప్పుడు నువ్వు నన్ను విడిపించినావయ్యా. నీకు నేనేం చెల్లించగలను? ఏమీ చెల్లించలేక విరిగిన హృదయముతో ప్రభువా ఈ కొద్ది స్థితి ఆరాధన నీకు అర్పించుకుంటున్నాను. ఈ కొన్ని తలంపులతో ప్రభుని ఆరాధించడం కొరకు ప్రభు మనకు సహాయం చేయను గాక. రండి, విన్నట్టు వాక్య పిలుగులో ఒక సోదరుడు ఒక సోదరి ప్రభుని ఆరాధించడం కొరకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములయ్యా. గత కాలమంతయు మీ కృపలో భద్రపరిచిన విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు నా తండ్రి. మరి ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి నా ప్రభువా, నా సంఘాన్ని నా కుటుంబాన్ని కూడా కాపాడుతున్న విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. మరి ఈ రోజు వాక్యానుసారంగా నా తండ్రి, మరి నా తండ్రి త్యాగము చేయువాడు నన్ను మహిమపరుచున్నాడు అని ఇచ్చిన వాగ్దానములను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభువా. అవును నా తండ్రి, ఒకప్పుడు పాపమునకు, చెడుతనమునకు, కీడునకు, దోషమునకు అమ్మబడిన వారముగా ఉన్నామయ్యా. కానీ నా తండ్రి ఇప్పుడు మీ ప్రేమతో నా తండ్రి విలువతో మా పాప భారం అంతా రుణముల బట్టి మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభువా. మరి ఏ యోగ్యత లేని నన్ను నా తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని ప్రభువా మీకు ఏమి ఇవ్వగలను నా ప్రభువా? విరిగి నలిగిన హృదయంతో ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అర్పిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలనైనా జీవం గల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా ప్రభువా, గడిచిన దినములన్నింటిలోనూ మీ కృపాహస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజ్జల లెక్కలో ఉంచినందుకు మీకే వేలాది కొలది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుకున్నాడని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఒకప్పుడు మేము పాపం చేత, కీడు చేత, దోషములను బట్టి చెడిపోయిన వారమై ఉండగా మా తండ్రి మీ కృప చేత మమ్మల్ని రక్షించి మీ అమూల్యమైన రక్తం ద్వారా మా పాపాలను తీసివేసి మునుపు దూరస్థులను మమ్మల్ని దగ్గరగా చేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఏ పాపం ఎరిగిన మనిషిగా జీవించి మా పాపాల నిమిత్తం తండ్రి చిత్తానుసారం ఆ కల్వరి శిలువలో మీ అమూల్యమైన ప్రాణాలని అర్పించారు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు చిందించినటువంటి పావన రక్తం ద్వారా మా పాపాలను తీసివేసి నిత్య పరలోక రాజ్య వారసులుగా చేసి తిరిగి 3వ దినం చింజేయడలేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు ఆరోగ్యమైన మమ్మల్ని యోగ్యులుగా ఉంచినందుకు పంపించాం తండ్రి. విరిగిన హృదయంతో ఇచ్చిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అర్పిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా 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 నా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు ప్రభావ. సర్వాధికారి నాయన, సర్వ సృష్టికర్తవి, శివశక్తి మంత్రి తండ్రి, ఇంతవరకు నాయన మా జీవితాల్లో నాయన మీరు మాకు చాలా దేవుడుగా ఉన్నారయ్యా. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాయన అయోగ్యురాల్ని, అభాగ్యురాల్ని నా ప్రభా, నాయన మరి అజ్ఞానురాల్ని నా ప్రభా, ఏ మంచి లేని నన్ను నా ప్రభా, మీరు నా ప్రభా నాయన అతి పరిశుద్ధుడు అయిన మీరు నా తండ్రి, నన్ను ఆదరించి నా ప్రభా ఈ లోకంలో పడి నేను నశించుకోవడం ఇష్టం లేకుండా తండ్రి నాయన నన్ను మీ బిడ్డగా చేస్తున్నా ప్రభా. నాయన మీరు మిమ్మల్ని నా దేవ స్తుతించడానికి నాయన, మిమ్మల్ని మహిమపరచడానికి నా ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీరు నాకు ఇచ్చిన నాయన ఈ సమయాన్ని బట్టి నా ప్రభా, ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఆకాశం మీ సింహాసనం నాయన, భూమి మీ పాదపీఠం నా తండ్రి. మరి నా దేవా మీకు నేను ఇవ్వగలిగింది ఏదీ లేదు, కానీ నా ప్రభా నాయన మీరు నాకు చేసిన నా ప్రభా ప్రతి ఒక్క ఉపకారాలను బట్టి నా దేవా నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నాయన నన్ను మీరు ఆదరించిన విధానానికి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నాయన నా స్తుతి ఆగంతో నా దేవా నాయన మిమ్మల్ని మహింపరచడానికి నా ప్రభా నాయన మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నాయన పాపి నా ప్రభా నాయన నా అతిక్రమములతో నా ప్రభా నాయన మిమ్మల్ని గాయపరిచిందని నా ప్రభా, నా దోషంతో నా ప్రభా నాయన మిమ్మల్ని నలగొట్టిందని నా ప్రభా. ప్రభు నాయన ఎంత పరిశుద్ధుడు మీరు నా ప్రభా నాయన, అయోగ్యాలు నాకు నా ప్రభా నాయన, పాపినైనా నన్ను రక్షించడానికి నా ప్రభా నాయన మిమ్మల్ని మీరు నా ప్రభా శిలువలో బలియాగంగా సమర్పించుకున్న ప్రభా, మీ పరిశుద్ధ రక్తంతో నా ప్రభా నాయన నన్ను కడిగి శుద్ధీకరించి నా తండ్రి నాయన మీ బిడ్డగా చేస్తున్నారు నా ప్రభా. అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఎవ్వరూ ప్రేమించినంతగా నాయన ఈ లోకంలో నాయన నన్ను ఎవరు ప్రేమించినంతగా నా ప్రభా నాయన మీరు ప్రేమించి నా ప్రభా నాయన మీ ప్రియ బిడ్డగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. అంతేకాదు నా ప్రభా నాయన మరి నేను నడవలసిన దారి నాకు చూపిస్తూ నా ప్రభా, నాకు ముందు మీరు నడుస్తూ నా ప్రభా నాయన నన్ను నా కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ నా దేవ నాకు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నా ప్రభా నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన ఇంతగా ప్రభువా నన్ను ఆదరించిన దేవుడికి నా ప్రభా నాయన, నన్ను ఆదరించిన మీకు నా ప్రభా నా ఈ ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా ప్రభువైన దివ్య నామమును బట్టి మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రేమ కృపా కనికరం పాత్రమైన మా పరం తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మా పట్ల కృప చూపిస్తున్న దయమయ్య, వ్యాపారమైన కృపా కనికరం దయాదాక్షం దీర్శాంతమును బట్టి నీ పాలను బట్టి వేలాత వేల స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ శుక్రవార దినాన ప్రభా నీ ఆరాధనలో మేము కూడా తండ్రి చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రాలు. బ్రదర్ ద్వారా మీరు ఇచ్చిన వర్తమానానికై వందనాలు. నేను కూడా ఒకప్పుడు పాపమునకు అమ్మబడిన దానిగా ఉంటుంది, చెడుతనముకు అమ్మబడిన దానిగా ఉంటుంది, కీడును బట్టి దోషమును బట్టి అమ్మబడిన దానిగా ఉంటుంది ప్రభు. అయితే మీ అపారమైన కృపా కనికరం దయాదాక్షిణ్యమును బట్టి ప్రభా మీరు నన్ను దర్శించిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు సిలువలో కాచిన రక్తములో నేను పాపినను ఒప్పుకున్నప్పుడు నన్ను క్షమించి ప్రభా ఆ చెడుతనమును, ఆ కీడును, ఆ దోషమును, ఆ పాపం అంతటిని తొలగించి ప్రభా నాకు మీరిచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. ఎంత గొప్ప భాగ్యమయ్యా! ఆ ఆరాధనలకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడు, స్తుతియాగము నర్పించువాడు, నన్ను మహింపరచున్నాడు అన్నట్టు రీతిగా ప్రభా
తండ్రి, నేను ఈ రీతిగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటే మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి సమయం పోనీయకూడదండి. ఒక 2 క్షణాలు మౌనంగా మన హృదయం మాత్రమే ప్రభుని ఆరాధించుకుంటాం. ఒక 2 క్షణాలు మౌనంగా మన హృదయంలోనే ప్రభుని ఆరాధించుకుంటాం. ప్రేమ తండ్రి, మీ పాదాలు పొందిన ప్రభా, మరొకసారి నేను కూడా మీ పాసని రావడానికి కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆదిక పొందనంలో ప్రభా, ఏక సమయంలో మీ రక్తంతో విమోచించబడిన బిడ్డలతో కలిసి ఓ ప్రభా నేను ఆరాధించిన కొరకై మీరు ఇచ్చిన ఆదిక వందనములు త్యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడని మీరు సెలవిచ్చారు. ఎందుకంటే ప్రభా, మీరు మమ్మల్ని విలువ పెట్టి కొన్నారు ప్రభా. ఈ లోకంలో పాపమునకు, చెడుతనమునకు, కీడు చేయుటకు ప్రభా అమ్మబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభా, దోషములకు అమ్మబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభా ఈ లోకానికి పంపి కలువరి శిలువలో చేసినటువంటి త్యాగ సహితమైన ప్రేమ ద్వారా ప్రభా, శిలువలో కార్చినటువంటి పరిశుద్ధమైనటువంటి అమూల్యమైన రక్తం ద్వారా తండ్రి, మీరు నా కొరకై చెందించబడినటువంటి ఆ రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి ప్రభా, మీరు నన్ను కొన్న విధానం స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా రాజులైన యాజక సమూహములో నన్ను కూడా ఒకరిగా మీరు చేశారు, మీకు స్తోత్రాలు ప్రభా. మీరు చేసినటువంటి క్రయదమునకు ప్రభా నేనేం చెల్లించగలను? ఏమీ చెల్లించలేక విరిగిన హృదయముతో ఈ కొద్ది స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నా తండ్రి. ఆమేన్. కంబైన్డ్ వర్షిప్ గా మనమందరము ఈ పాట సంఖ్య 151 పాడుకుందామండి. యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతిని. Anna, brother Gideon, how is your? Yeah. Can you try? Yeah, I'm here. Song number 151. యేసును అంగీకరించితి. మొదటి వచనము, మూడో వచనమే పాడుకుందాం. Can you hear? Yeah. Your picture is not coming. Okay, right. Verse ఏంటి? 151. మొదటి వచనం, మూడో వచనం. మొదటి మూడు. యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతిని. యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతిని. పరమానందము నిజమైన శాంతి అధిక జయమునందితి. వందనమర్పించు కృపనందితి. తన రచమందున చేరితిని. వందనమర్పించు కృపనందితి. తన రచమందున చేరితిని. తండ్రి ప్రేమను పొందితి. తనతో నైక్యత కలిగే. తండ్రి ప్రేమను పొందితి. తనతో నైక్యత కలిగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళు నూతన వసమొసగి. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళు నూతన వస్త్రమొసగి.
చేరితిని వందనమర్పి కృపనందితి తన రజమందున చేరితిని దోషముల్ క్షమింపబడి నా పాపము కాపబడి దోషముల్ క్షమింపబడి నా పాపము కాపబడి నా రుణ పాత్రము మేకులగొట్టి నీ తుషినిగా తీర్చే నా రుణ పాత్రము మేకులగొట్టి నీ తుషినిగా తీర్చే వందనమర్పింతు కృపనందితి తన రజమందున చేరితిమి వందనమర్పింతు కృపనందితి తన రజమందున చేరితిమి. రండి ప్రభు యొక్క బలిలోనికి మనము ప్రవేశించడానికి వచ్చున్నాం. ప్రభు యొక్క బలిలో మరి పాల్పొందుకు మరి వాక్యంలోనికి వెళ్ళక ముందుగా మరి మధ్యలో సోదరుడు రవికాంత్ గారు మరి మలేషియా నుండి మన మధ్యలో ఉండడం సంతోషం. రవికాంత్ ఇస్ దేర్? యా, రవికాంత్ ఫ్రమ్ మలేషియా. మరి గతంలో కూడా మరి రవికాంత్ మరి ఫ్యామిలీ గురించి మనం ప్రార్థిస్తూ వచ్చాం. మరి గతంలో మరి కరోనా వైరస్ కి మరి పాజిటివ్ వచ్చినప్పుడు కూడా ప్రభు అద్భుత రీతిగా మరి సోదరును మరి ముట్టి మరి స్వస్థపరచుకోవాడుకుంటున్నాడు. సో కాబట్టి మరి దిస్ టైమ్ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ టు బ్రదర్ రవికాంత్. ప్లీజ్ కైండ్లీ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్, ఐఎమ్ లౌడ్ అండ్ క్లియర్? యా, క్లియర్ బ్రదర్, యు కెన్. ఓకే, మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా వినిపించకపోయినా సరే నాకు చెప్పండి బ్రదర్. ఓకే. సో మొట్టమొదటిగా మరి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత మరి జషూరన్ ప్రేయర్ హౌస్ మరి మెంబర్స్కి, కమిటీ మెంబర్స్కి, తర్వాత పాస్టర్ గారికి, ఫిలోమోన్ గారికి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మెసేజ్కి వెళ్ళే ముందు మొదటగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. మరి మా కుటుంబం గురించి ప్రార్థన చేశారు. మరి భయంకరమైన కరోనా వ్యాధి నుండి మరి మరణ శైలిలోంచి దేవుడు నన్ను లేవనెత్తి ఈ విధంగా మరి మీ ముందు ఉంచడానికి, మరి దేవుని నా మహిమ నిమిత్తం వాడబడడానికి దేవుడికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి నీకు వందనాలు చెల్లిస్తున్నానండి. సో నేను మీకు లాస్ట్ టైం ఫిబ్రవరిలో నేను ఒకసారి మీ చర్చికి రావడం జరిగింది. దట్ ఈస్ డ్యూరింగ్ ఫిబ్రవరి 14th ఫిబ్రవరి మీ దగ్గరికి వచ్చానండి. అప్పుడు వచ్చినప్పుడు నేను ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అన్న దాని గురించి టాపిక్ గురించి మాట్లాడాను. ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, తర్వాత నేను మెసేజ్లోకి వెళ్తాను. స్క్రీన్ కనిపిస్తుందండి? బ్రదర్, స్క్రీన్ కనిపిస్తుందా? మీరు మ్యూట్ లో ఉన్నారు. యా, క్లియర్ బ్రదర్. ఓకే, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి మాట్లాడాను. అంటే నేను నార్మల్ గా ఏ చర్చికి వెళ్ళినా నేను మొదట ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, తర్వాత స్పిరిచువల్ గ్రోత్ అటువంటి టాపిక్స్ గురించి మాట్లాడుతుంటాను. కాబట్టి లాస్ట్ టైం నా యొక్క పర్సనల్ టెస్ట్ మనీ ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఈ లోకంలో ఉన్నామంటే ఫస్ట్ ఈ రోజు మరి చక్కటి వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడాడు. అది ఒకసారి నేను గుర్తు చేసి నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:20 ఉంది కదా, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు. అటువంటి విలువ పెట్టి కొనబడిన వారు మనం పాపానికి అమ్ముడుపోతున్నామా, చెడుతనానికి అమ్ముడుపోతున్నామా, కీడు చేయడానికి అమ్ముడుపోతున్నామా, లేకపోతే దోషములను బట్టి మనం అమ్ముడుపోతున్నామా అన్న విషయాన్ని చాలా చక్కగా పాస్టర్ గారు మాట్లాడారు. అది నాతో కూడా మరి మాట్లాడింది. చూడండి, మనం విలువ పెట్టి మనం కొనబడితే మన చిన్న చిన్న విషయాలకి మనం అమ్ముడుపోతున్నాం. చాలా మంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నించాలి. సో ఇన్సూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అనేది నేను లాస్ట్ టైం మీకు మరి మాట్లాడాను. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే, అంటే మన ఎటర్నిటీ గురించి, ఎటర్నల్ బ్లెస్సింగ్స్ వాటి గురించి మాట్లాడే ముందు నేను ఫస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ సమ్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం అనుకుంటున్నానండి. దానికి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లో యాక్చువల్గా ఎక్కువ మంది జనరల్ గా మీరు ఎటువంటి అథిస్ట్ ని కానీ
లేదంటే దేవుణ్ణి నమ్మని వాడిని మీరు, లేదంటే ఎవరితో గాస్పల్ షేర్ చేసినప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎస్పెషల్గా తీస్తూ వాళ్ళు చాలా రీజన్స్ ఇస్తారు. తర్వాత మరి మనం అంతా డిస్కషన్ అంతా ఆఖరికి సృష్టి ఎవరు సృష్టించారని దానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే చాలా మంది మరి ఎవల్యూషన్ థియరీ, డార్విన్ సిద్ధాంతం, లేదంటే అమీబా నుంచి వచ్చాడు, అలా క్వశ్చన్స్కి వాళ్ళు చాలా ఆన్సర్స్ చెప్తూనే ఉంటారు. కానీ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ బట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఆన్సర్ దొరకలేదు. సో నేను చెప్పబోయేది ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. కొంచెం ఇది కష్టమైనా జస్ట్ నేను ఒక 2 నిమిషాలు ఇది చదివిన తర్వాత నేను అసలు మెసేజ్లోకి వెళ్తాను. మరి ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century, twin revolutions of quantum theory and relativity dramatically changed the scientist's perspective, the physical world. Building on this, over the last of this century, physicists developed. వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ 1 minute వాళ్ళు దే డెవలప్డ్ అండ్ టెస్టెడ్ న్యూ క్వాంటమ్ థియరీ ఆఫ్ మ్యాటర్, నౌ కాల్డ్ ద స్టాండర్డ్ మోడల్ అంటారండి దాన్ని, అండ్ ఎక్స్టెండెడ్ అండ్ టెస్టెడ్ థియరీ ఆఫ్ క్లాసికల్ స్పేస్ టైమ్, దట్ ఈస్ జనరల్ రిలేటివిటీ అండ్ బిగ్ బ్యాంగ్ కాస్మాలజీ. These successes present, చాలా జాగ్రత్తగా వినండి, these successes present extraordinary view opportunities for physics in the new century. Questions of unprecedented depth and scope about the ultimate laws governing physical reality and about the origin and the content of physical universe can be formulated and addressed and possibly even answered. Is there an unfulfilled theory encompassing all the laws of physics? Is matter fundamentally unstable? Are there additional dimensions of space? Is most of the mass in the universe hidden some exotic form? Does empty space have energy? Cosmological constant term in the equations of general relativity? What physical principles determine that energy? ఈ విధంగా చాలా రకాలైన క్వశ్చన్స్ మనకి వచ్చినప్పుడు సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మాకు ఆన్సర్ దొరికింది అన్న విషయాన్ని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళు అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అన్న దాని గురించి కరెక్ట్ అయిన ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. మరి స్టీఫెన్ హాకింగ్ అన్న అతను ఇప్పుడు ఐన్స్టీన్ తర్వాత న్యూటన్ కంటే తర్వాత మంచి గొప్ప సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ అని ఉంటాడు. అతను యూకే నుంచి, అతను రీసెంట్ గా చనిపోయాడు. అతను మరి తన ఒక లెక్చర్ ఇచ్చాడండి జపాన్ లో. లెక్చర్ ఇచ్చినప్పుడు అతను ఏమన్నాడంటే, ఇన్ దిస్ లెక్చర్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ వెదర్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఏ బిగినింగ్, వెదర్ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఎండ్. ఇక్కడ టైం గురించి మాట్లాడుతున్నాడు. టైంకి ఒక బిగినింగ్ ఉందా, టైంకి ఒక ఎండ్ ఉందా, దాని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే జపాన్ లో, ఆల్ ద ఎవిడెన్స్ సీమ్స్ టు ఇండికేట్ దట్ యూనివర్స్ హ్యాస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఎవర్ బట్ దట్ హ్యాడ్ ఎ బిగినింగ్ అబౌట్ 15 billion years ago. చూసారా, ఇంతకుముందు బిగినింగ్ లేదని అన్న వాళ్ళ సైంటిస్టులు ఇప్పుడు యూనివర్స్ కి, క్రియేషన్ కి ఒక బిగినింగ్ ఉందని అందరూ అగ్రీ అవుతున్నారు. తర్వాత, దిస్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ రిమార్కబుల్ డిస్కవరీ ఆఫ్ మోడర్న్ కాస్మాలజీ, యట్ ఇట్ ఈస్ నౌ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, వీఆర్ నాట్ సర్టెన్ వెదర్ ద యూనివర్స్ విల్ హ్యావ్ ఎన్ ఎండ్. When I gave a lecture in Japan, I was asked not to mention the possible recollapse of the universe because it might affect the stock market. However, I can reassure you, anyone who is nervous about their investments, that it's a bit early to sell. Even if the universe does come to an end, it won't be for at least 20 billion years. ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, మనం చాలా మంది ఎస్పెషల్ గా మన పిల్లలు మరి మోడర్న్ జనరేషన్ లో మరి ఎన్నో మరి క్వశ్చన్స్ కి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఎస్పెషల్ గా మరి మోడర్న్ కంట్రీస్ లో, వెస్టర్న్ యూరోప్ అవనివ్వండి, వెస్టర్న్ కంట్రీస్ లో మరి చాలా మంది దేవుని నమ్మరు. వాళ్ళు ఇటువంటివన్నీ థియరీస్ చదువుతుంటారు. ఈవెన్ ఏంటంటే ఈవెన్ మన పుస్తకాల్లో కూడా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చదవాలి, ఇటువంటివన్నీ చదవాలి, దాని గురించి రాయాలి. ఒక అతను బిగ్ బ్యాంగ్ గురించి థియరీ నుంచి రాయమంటే ఒక స్టూడెంట్ అన్నాడంట, ఐ డోంట్ బిలీవ్ ఇన్ బిగ్ బ్యాంగ్ థియరీ బట్ ఐ బిలీవ్ దట్ గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ అని ఒక అబ్బాయి ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ రాస్తే అతను దాంట్లో 0 marks వచ్చి ఫెయిల్ చేశారు. కాబట్టి మన పిల్లల్లో ఈ బిగ్ బ్యాంగ్ థియరీలు చదవాలి, తర్వాత ఎలా యూనివర్స్ ఎలా క్రియేట్ అయిందో చదవాలి, జియాలజీ అంతా చదవాలి, అవి రాయాలి. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ మనందరికీ తెలుసు, కానీ ఈ విధంగా లోకం ఆ విధంగా తయారవుతుంది. ద లాస్ట్ క్వశ్చన్ ఈస్, ఇందాక నేను చెప్పాను కదా, అంటే ఈ సైంటిస్టులు అందరూ 20th century ఇంతవరకు చదివిందంతా ఈ యూనివర్స్ని చూసినప్పుడు, కాస్మాలజీని చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా అనుకున్నారంటే, మాకు ఇప్పుడు చాలా విషయాలు తెలిసాయి, ఇప్పుడు మేము కనుక్కోగలం సృష్టి ఎలా జరిగింది, సృష్టి ఎండ్ అవబోతుంది అన్న విషయాలు సైంటిస్టులే చెప్తున్నారు. సైంటిస్టులు ఇంతకుముందు బిగినింగ్ లేదన్న సైంటిస్టులు యూనివర్స్ కి ఒక బిగినింగ్ ఉందని అందరూ అగ్రీ అయ్యారు. తర్వాత స్టీఫెన్ హాకింగ్ లాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు ఏంటంటే, మరి ఈ యూనివర్స్ బిగినింగ్ అయింది కాబట్టి ఇది ఎండ కూడా అవుతుందన్న విషయానికి అగ్రీకి వచ్చారు. అది బైబిల్ ఎప్పుడో చెప్పింది, సైంటిస్టులు 20th century చెప్తున్నారు.
ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎవరితోనైనా డిస్కస్ చేసినప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏం చేస్తారంటే వాళ్ళు, యూనివర్సిటీ మన క్రియేషన్ ఎలా జరిగింది, యూనివర్స్ ఎలా ప్రారంభమైంది, విశ్వం ఎలా ప్రారంభమైంది అంటే, ఇప్పుడు అందరూ కామన్ గా అగ్రీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ, పెద్ద బిగ్ బ్యాంగ్ జరిగింది, దాని ద్వారా సృష్టి ఏర్పడింది. కానీ హూ క్రియేటెడ్ ద బిగ్ బ్యాంగ్ అని క్వశ్చన్ కనుక అడిగితే వాళ్ళు సైంటిస్టులు ఏమని చెప్తారంటే స్టిల్ ఫైండింగ్, ఇంకా మాకు దానికి ఆన్సర్ తెలియదు, దాని గురించి ఇంకా మేము రీసెర్చ్ చేస్తున్నాం. అది సైంటిస్ట్ చేస్తారండి. బిగ్ బ్యాంగ్ అయింది కానీ ఆ బిగ్ బ్యాంగ్ అసలు ఎలా బిగ్ బ్యాంగ్ అన్నది అయ్యిందన్న దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కానీ మన క్రిస్టియన్స్ మరి బిలీవ్ చేస్తాం, దేవుడు ఎప్పుడైతే తన నోట ద్వారా, పలుకు ద్వారా, మాట ద్వారా మరి దేవుడు సృష్టించాడో అది ఒక బిగ్ బ్యాంగ్ కూడా అని కూడా మనం అనవచ్చు. అంటే ఇది నేను థియరీని ఏమి చెప్పట్లేదు, కానీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ వాట్ ఎవర్ ద థియరీ సైన్స్ సేస్, ఫైనల్లీ ఇట్ కమ్స్ టు గాడ్. దేవుడు మరి ఆ విధంగా సృష్టిని తయారు చేశాడండి. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఐ వాంటెడ్ టు గివ్. ఎందుకంటే మనం ఈ విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మరి మన విశ్వాన్ని చూసినప్పుడు మరి ఎంత పెద్ద విశ్వాన్ని మిలియన్ మరి లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. డార్క్ వరల్డ్ 95% ఆఫ్ ద యూనివర్స్ ఈస్ డార్క్ మ్యాటర్ అన్నది సైంటిస్టులు తెలుసుకున్నారు. తర్వాత ఇట్ ఈస్ ఇన్ఫైనైట్, చాలా పెద్దది. మరి అటువంటి ఇన్ఫైనైట్ లో మన ఎటర్నల్ గాడ్ ఉన్నాడు. మనం అందరం ఎటర్నిటీ, మన దేవుడు మనల్ని పుట్టించాడు ఎటర్నిటీకి. కాబట్టి ఆ ఎటర్నిటీ మనం ఎక్కడ ఉండాలి, మన పరలోకంలో ఉండాలా నరకంలో ఉండాలా అన్నది మనం ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు పాస్టర్ గారు ఇందాక చాలా క్లియర్ గా చెప్పారు. మన విలువ పెట్టి కొనబడిన వాళ్ళం అయితే మనం ఖచ్చితంగా దేవునితో పాటు మరి ఒక నిత్యత్వాన్ని మనం అనుభవిస్తాం. లేదంటే గనక మనం నిత్య నరకం అనుభవాల్సి ఉంటుంది. మరి ఈ రోజు మెసేజ్లోకి వెళ్లే ముందు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎటర్నిటీ, ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అంటే దిస్ ఇస్ ద టాపిక్. మరి ఇందులోకి వెళ్లే ముందు ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. మరి ప్రతి ఒక్కళ్ళు మరి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడినాగన. ఎందుకంటే మనం చాలా మెసేజెస్ విన్న మెసేజ్లు మనం విన్నా దేవుడు ప్రత్యేక రీతిలో మరొకసారి మనతో మాట్లాడతాడు. మనం సువార్త చెప్తున్నాం అనుకోండి, అదే సువార్త చెప్పిందే చెప్తాం. అదే విధంగా బైబిల్ మనం యేసు ప్రభు గురించి, లేదంటే ఆత్మీయ అభివృద్ధి గురించి, ఆత్మీయ పరిణతి గురించి, లేదంటే డిసైపుల్షిప్ గురించి, యేసుక్రీస్తు ఎదగడం గురించి మనం మాటికి విన్నా మనం ఎంత వరకు దాని ప్రకారం జీవిస్తున్న విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన బ్రతకంలో ఈ లోకంలో మంచిగా బతకాలని కోరుకుంటాం, మంచి ఆరోగ్యంతో బతకాలని కోరుకుంటాం, తప్పు కాదు. కానీ మన పరలోక సంబంధమైన బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాల గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటాను. మరి మెసేజ్లోకి వెళ్ళే ముందు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మర్షిక, సర్వోన్నత, సర్వశక్తివంతుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్య తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవా నీకు వందనాలు. నేను ఆరాధిస్తున్నాము, నేను కొనియాడుతున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభుత్వం మా ఆరాధనలో మీతో ఉన్నారు ప్రభుత్వం. అంటే మరి చాలా మంది ఆరాధించారు, ప్రార్థన చేశారు. మా స్తుతుల మీద ఆసీనమైన దేవ నీకు వందనాలు ప్రభుత్వం. మా స్తుతులను గైకొనండి. ఈ సమయంలో ప్రభుత్వం అంటే మరి నాతో మీరు మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి ప్రభుత్వం. ఈ లోకంలో మీరు జీవించినంత కాలం నీకు ఇష్టంగా జీవించడానికి మరి పరలోకమైన సంబంధం వాళ్ళ విషయం మీద మేము దృష్టి ఉంచి మరి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసునామములో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఈ రోజు నేను తీసుకున్న వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 అండి. 5వ అధ్యాయం 8 నుంచి 10 నేనే చదువుతున్నాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధంలో నడుచుకున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు, వెలుగు సంబంధం వలె నడుచుకున్నది. ఇంకొక వాక్యం మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. అది మీకు ఇంగ్లీష్ లో పెట్టండి, నేను తెలుగులో నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం అండి, తప్పు రైతుంది. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగిలి అల్పమైన ఒక దాన్ని మీరి మనుషులు అలాగు చేయి బోధించేవాడేవాడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పడబడ్డం. అయితే వాటిని గైకుని బోధించేవాడేవాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవుని వాక్య ప్రకారం జీవించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అన్నది మనకి అందరికీ తెలుసు. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. మరి నేను ఈ వాక్యంలోకి వెళ్ళక ముందు మన గురించి నేను మీకు చాలా మంది తెలుసు, అందుకని మళ్ళీ నేను ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు. మరి దేవుని కృపను బట్టి ఇప్పుడు నేను మలేషియాలో మరి పెట్రోనాస్ అనే ఆయిల్ కంపెనీలో మరి ప్రిన్సిపల్ ఇంజనీర్, టెక్నికల్ అథారిటీగా పనిచేస్తాను. మరి అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం, అది నా యొక్క గొప్పతనం కాదు, దేవుని యొక్క కృప. కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే అది దేవుని దృష్టిలో ఎందుకు పనికిరానిది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పాను, బ్లెస్సింగ్స్ ఆర్ 2 types.
మరి ఆశీర్వాదం చాలా మంది దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటారు. అంటే అక్కడ ఆశీర్వాదం ఏంటి, చాలా మంది దృష్టిలో ఏంటంటే ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడితే ఆశీర్వదింపబడినట్టు అనుకుంటారు. చాలా మంది వెల్త్, హెల్త్, ప్రాస్పరిటీ, పాపులారిటీ అంటే చాలా డబ్బున్నా ఓ దేవుడు నన్ను బెస్ట్ చేశాడు అనుకుంటారు, మంచి హెల్త్ ఉన్నా దేవుడు నన్ను బెస్ట్ చేశాడు అనుకుంటారు. చాలా మంది ఏంటంటే ప్రాస్పరిటీ అంటే మంచి పేదతనం నుంచి గొప్ప వాళ్ళు అయ్యారనుకోండి దేవుడు బ్లెస్ చేశాడు అనుకుంటారు. కొంతమంది పాపులారిటీ పెరిగింది అనుకోండి బ్లెస్ చేశాడు అనుకుంటారు. అవి నేను తప్పు అంటలేదండి, దయచేసి చాలా గమనించండి. ఇవన్నీ ఈ లోక సంబంధమైన విషయాలు, అది ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అంటారు. రెండోది ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్, అవి నిత్యత్వం ఉంటాయి. మరి శాంతి సమాధానం, మనం నిజంగా దేవుడు యేసుప్రభు నీ హృదయంలో ఉంటే మన పరలోకాన్ని ఈ లోకంలోనే మనం ఆనందించవచ్చు. కంటెంట్మెంట్, సంతుష్టి సహితమైన భక్తి లాభసాధమైన తిమోతిలో చెప్తారు కదా పౌలు. తర్వాత ఇవండి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. పరలోకం సంబంధమైన ఆశీర్వాదాలు అవి దేవుడు మనకు క్లియర్ గా చెప్తాడు. మీరు ఈ లోకంలో ధనం కూర్చుకోండి కానీ పరలోకంలో ధనం కూర్చుకోండి అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఫిజికల్ బ్లెస్సింగ్స్ గురించి తప్పని చెప్పట్లేదు, కానీ ఇంపార్టెంట్ ఏంటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. కాబట్టి ఈ దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా పరిశీలించినప్పుడు నేను ఇందాక చాలా విషయాలు చెప్పాను కదా. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేవి దేవుడు ఖచ్చితంగా ఎవరైతే యేసుప్రభువు నమ్ముకున్నారో వాళ్ళందరికీ దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. పరలోకం అనేది ఎవరైతే యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి సిలువ రక్తంలో తన పాపాలు కొడుకుంటారో వాళ్ళందరికీ పరలోక ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కానీ ఈ లోక ఆశీర్వాదాలు మటుకు దేవుని చిత్త ప్రకారం ఇస్తాడు. ఇప్పుడు అందరూ ప్రైమ్ మినిస్టర్ అవ్వగలరా? అందరూ ప్రైమ్ మినిస్టర్ అవ్వరు. ప్రతి ఒక్కళ్ళు దేవుడు వాడి స్థానంలో దేవుడు ఎందుకు ఉంచాడంటే ఆ స్థానంలో ఉండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉండి మీరు దేవుని మహింపరచాలి, అక్కడ ఉండి దేవుని ప్రకటించాలి, అక్కడ ఉండి మీ జీవితం ద్వారా ఇతరులకి మరి యేసుక్రీస్తును పరిచయం చేయాలనే ఉద్దేశంతో మరి చాలా మంది మనం డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉద్యోగాలు చేస్తున్నాం, కొంతమంది వ్యవసాయ పనులు చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. ఏది చేసినప్పటికీ అది దేవుని చిత్తం కాబట్టి మనం చేసిన పని చాలా జాగ్రత్తగా చేయాలి, అక్కడ దేవుని మహింకరంగా జీవించాలి, తర్వాత ఇతరుల గురించి మన యేసుక్రీస్తును పరిచయం చేయాలి. తర్వాత ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆర్ టెంపరరీ, దే ఆర్ నాట్, అంటే సారీ బ్రాకెట్స్ అండి, ఫిజికల్ బ్లెస్సింగ్స్ అంటే టెంపరరీ బ్లెస్సింగ్స్, అది తప్పు కాదు. కానీ ఆత్మీయ బ్లెస్సింగ్స్ తో ఆశీర్వాదాలతో పోల్చుకుంటే వెరీ ఇన్ఫీరియర్, అంటే చాలా తక్కువ స్థాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లేదంటే మనలాంటి చిన్న యేసుప్రభువులో రక్షింపబడిన వ్యక్తి ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, దేవుడు ఎవరిని విష్ చేస్తాడు? దేవుడిని ఎవరిని ప్రేమిస్తాడు? దేవుడు క్లియర్ గా ఈ పేద వ్యక్తిని లేదంటే నిన్ను నన్ను నరేంద్ర మోడీ కంటే ఎక్కువగా దేవుడు వాల్యూ ఇస్తాడు. బై నాట్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్నెస్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ గ్రేట్నెస్, కేవలం మన యేసుప్రభువులో మన పాపాలు పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని మరి దేవుని గురించి మనం జీవిస్తున్నాం. ఆ ఒక్కదేనండి, దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. ఇందాక మరి మొదటి మెసేజ్ లో చాలా క్లియర్ గా ఉన్నాం కదా, విలువ పెట్టి మనం కొనబడ్డాం. విలువ పెట్టి యేసుప్రభు యొక్క రక్తం ఎంత విలువైందండి. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, ఒక భక్తుడు అంటాడంటే సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, రక్షణ అనేది ఉచితమే కానీ అది చాలా అమూల్యమైంది, బట్ ఇట్స్ వెరీ కాస్ట్లీ. మనకు రక్షణ అంటే మనకు చాలా చీప్ అయిపోయింది అందరికీ. కానీ రక్షణ అన్నది మరి ఫ్రీ అయినప్పటికీ అది చాలా అమూల్యమైనది. ఎంత అమూల్యమైందంటే ఇట్ లీవ్స్ ఫర్ ఎటర్నిటీ, నిత్యత్వం. అది చాలా ఇంపార్టెంట్ ఆ విషయాలు. సో ఇందాక నేను సైన్స్ గురించి చెప్పాను కదా, ఈ సైన్స్ అందరూ వాళ్ళు ఏం చేశారంటే అండి, ఎందుకు నేను ఎటర్నిటీ గురించి చెప్తానంటే ఎటర్నిటీ అన్నది ఎంత, దాని గురించి మీరు నిజంగా మన ఎటర్నిటీ గురించి తెలుసుకుంటే మన ఈ లోకం అన్నది ఒక 0.0001 సెకండ్ కూడా కాదండి. అర్థమవుతుంది కదా, మన బిలియన్ సంవత్సరాలు తిరగదంటే బిలియన్ లైట్ ఇయర్స్ ఎటర్నిటీతో పోల్చుకుంటే మనం ఈ లోకంలో జీవించిన 70 ఏళ్ళు అవనండి, 100 ఏళ్ళు అనండి, 120 ఏళ్ళు అవనండి, ఇది 0.0001 సెకండ్. మరి దాని గురించి ఎందుకంత మన తాపత్రయం? అఫ్ కోర్స్ మన ఈ లోకంలో దేవుడు ఉంచిన పర్పస్ గురించి మన ఈ లోకంలో మంచిగా ఉండాలి, తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకోవాలి, దేవునికి మహింకరంగా జీవించాలి, అది దేవుని యొక్క చిత్తమే ఉంటుంది. సో మరి ఈ ఎటర్నిటీ యొక్క ఇంపార్టెన్స్ నేను ఎందుకు చెప్పానంటే ఇందాక నేను సైంటిస్టుల గురించి కూడా చెప్పాను కదా, సైంటిస్టులు 20th సెంచరీలో సైంటిస్టులు అందరూ కలిసి యూనివర్స్ లో ఏమున్నది అన్న దాని గురించి వాళ్ళు కొన్ని విషయాలు అగ్రీ అయ్యారండి. 20th సెంచరీలో సైంటిస్టులు అందరూ కలిసి ఏమన్నారంటే యూనివర్స్ అన్నది మూడిటితో కలిసి ఉంది. ఒకటి స్పేస్, రెండోది మ్యాటర్ అండ్ టైం. స్పేస్, మ్యాటర్, టైం, మొత్తం యూనివర్స్ లో ఉన్నదంతా ఈ 3 విషయాలండి. స్పేస్, మ్యాటర్ అండ్ టైం. అంటే టైం అంటే మనకి టైం తెలుసు కదా, మ్యాటర్ అంటే పదార్థము, తర్వాత స్పేస్ అంటే ఆకాశంలో. సో ఇదంతా కలిపితే యూనివర్స్ అన్నది సైంటిస్టులు 20th సెంచరీలో అందరూ ఒక కామన్ అగ్రిమెంట్కి వచ్చారు. ఓకే, మరి దానికి మరి
దట్స్ వాట్ ఐ యామ్ టెలింగ్. వాట్ ఇస్ ద యూనివర్స్ కంటెంట్స్? యూనివర్స్ మనకు అందరికీ తెలుసు, మ్యాటర్, స్పేస్, టైం, ఈ మూడు కలిసి ఉంటుంది యూనివర్స్ లో. మరి 20వ శతాబ్దంలో తెలుసుకున్న సైంటిస్టులు మరి వాళ్ళు బైబిల్ చదవలేదు. బైబిల్ చదివి ఉంటే 1వ అధ్యాయం 1వ వచనమైనా ఇది ఉందండి. ఈ విధంగా, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని తెలుగులో ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ అంటే టైం. అసలు దేవుడికి టైం అంటూ ఉండదండి. దేవుడు ఇస్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎటర్నిటీ. అసలు టైం లేదు. ఎప్పుడైతే యూనివర్స్ని క్రియేట్ చేశాడో అప్పుడు టైం స్టార్ట్ అయింది. సో ఇన్ ద బిగినింగ్ టైం. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్. హెవెన్స్ అంటే స్పేస్, అండ్ ది ఎర్త్. ఎర్త్ అంటే మ్యాటర్. చూసారా, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఈ 3 విషయాల గురించి దేవుడు ప్రస్తావిస్తే, మరి ఈ శాస్త్రవేత్తలు 20వ శతాబ్దంలో చెప్తున్నారు యూనివర్స్ కంటెంట్స్ స్పేస్, టైం అండ్ మ్యాటర్ అని ఇప్పుడు చెప్తున్నారు. చూసారా, మరి మన బైబిల్, దేవుడు మరి ఎంత గొప్పవాడో. మరి చాలా మంది మన సైంటిస్టులు మనకు తెలుసండి. అందులో ఫేవరెట్ సైంటిస్ట్, నా ఫేవరెట్ సైంటిస్టులు కూడా ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. మరి చాలా మంది సైంటిస్టులు అందరూ ఓటింగ్ పెట్టారంట. మరి ఐజాక్ న్యూటన్ ఫస్ట్ వచ్చిందంట, సెకండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంట. అంటే దే ఆర్ వెరీ గ్రేట్ సైంటిస్ట్. మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తయారు చేసిన థియరీ ఆఫ్ రిలేటివిటీ అన్నది అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. ఓకే, అది మరి అందరూ ఇప్పుడు ఇన్ని సైన్స్ స్టూడెంట్ అడగండి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫార్ములా ఇన్ ద వరల్డ్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే E=mc² అంటారు. అంటే తెలుసు కదా, E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్. నేను ఎందుకు చెప్తానంటే, మనకి ఇక్కడ ఇందాక మన వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు అంటే ఏంటంటే లైట్. లైట్ అంటే ఎనర్జీ. ఇప్పుడు మన సోలార్ ఎనర్జీ, తర్వాత సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మన న్యూక్లియర్ ఫ్యూజన్ అదంతా ఎనర్జీ. సో మన సృష్టి లేనప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దేవుడు ఇప్పుడు మన సైన్స్ ప్రకారం ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. మరి ఎనర్జీ అన్నది మనం క్రియేట్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం. కాకపోతే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటున్నారు. కాకపోతే ఆ ఎనర్జీ అన్నది నైదర్ క్రియేటెడ్ అంటే దేవుడు ముందు నుంచి ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు, అతని దగ్గర ఆ ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే దేవుడు మరి ఆ విధమైన మాట పలికాడ, సృష్టి కలుగునుగాక అన్నాడో, అప్పుడు ఆ ఎనర్జీ, ఆ యొక్క ఎనర్జీ రూపంలో ఈ యొక్క యూనివర్స్ సృష్టింపబడింది. సో ఇది అండి ఫార్ములా. ఈ ఫార్ములాని మరి ఎంతమంది మరి గ్రేటెస్ట్ ఈక్వేషన్ అంటారంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం, థియరీ ఆఫ్ రిలేటివిటీ. దీన్ని మన స్పిరిచువల్ లైఫ్కి అప్లై చేసుకోవాలంటే దాన్ని ఒక జస్ట్ అంటే అండర్స్టాండింగ్ గురించి నాకు ఫార్ములా తయారు చేశానండి. ఆ ఫార్ములా ఏంటంటే E=PC² అని పెట్టాను నేను. అంటే PC అంటే ప్రాక్టికల్ క్రిస్టియానిటీ, ఇఫ్ ఎస్ అంటే సాల్వేషన్ అండి. ఓకే, జాగ్రత్తగా ఈ విషయాన్ని ఫార్ములా చాలా జాగ్రత్తగా గమనించండి అందరూ. అంటే మనకి ఎటర్నిటీ కావాలి, మనకి నిత్యత్వం కావాలి, మనకు పరలోకం కావాలి అంటే, లేదంటే పరలోకమైన ఆశీర్వాదాలు కావాలంటే ఈ యొక్క ఫార్ములా మనం యూజ్ చేసాం అనుకోండి, S=PC². అంటే PC అంటే ప్రాక్టికల్ క్రిస్టియానిటీ, S అంటే సాల్వేషన్. ఎందుకు ఈ ఫార్ములా మీకు చెప్తున్నానంటే, చాలా మంది మంచి వాళ్ళు అని అందరూ అనుకుంటూ ఉంటారు. చాలా మంది వీళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి పనులు చేస్తున్నారు. కానీ సాల్వేషన్ లేదనుకోండి, సాల్వేషన్ S=0. దట్ మీన్స్ ఏ వ్యక్తి అయితే మరి యేసు ప్రభువుని నమ్మట్లేదో, లేదంటే యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడలేదో అతను 0. కాబట్టి ఏమవుతుంది, ఎటర్నిటీ S. ఎంత మంచి పనులు చేసినా సరే ఓవరాల్ గా అది ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అనేది 0 అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో అప్పుడు నీ యొక్క బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనం విశ్వాసము అన్నది, క్రియలు లేని విశ్వాసము మృతము. నేను రక్షణ పొందానంటే నేను నిత్యత్వం ఉంటుంది, కాకపోతే నేను దేవునికి ఇష్టంగా జీవించను, నష్టవచ్చని జీవిస్తానంటే కుదరదు. నిజంగా రక్షణ పొందిన వాడు మంచి ఫలాలు ఫలిస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. అది దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎటర్నల్ బ్లెస్సింగ్స్. మనకి నిజంగా పరలోక ఆశీర్వాదాలు కావాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే రక్షణ ఉండాలి. రక్షణ లేనప్పుడు మీరు ఎంత మంచి పనులు చేసి మీరు ఎంత మంచిగా ఉన్నా సరే మీరు పరలోకానికి వెళ్ళరు, నిత్యత్వంలోనికి వెళ్ళరు. మొదటి కండిషన్ ఏంటంటే రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలంటే మనందరికీ తెలుసు. మరి తెలియని వాళ్ళు మరొకసారి, మీకు రక్షణ నిశ్చయత లేకపోయినట్లయితే కనుక మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, మరి యేసు ప్రభువుని నమ్మండి. తర్వాత చాలా మంది అనొచ్చు, నేను యేసు ప్రభువుని నమ్మానండి, పాపాలు ఒప్పుకున్నాను, రక్షణ పొందాను, కానీ నేను తప్పులు చేస్తున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళనేమో అన్న భయం ఉంటుంది. ఏ ఒక్కళ్ళు పర్ఫెక్ట్ కాదండి. మనం రక్షణ పొందినతో కూడా తప్పులు చేస్తాం. కాకపోతే మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే మరలా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుని సహాయం అడిగినప్పుడు మన యేసుక్రీస్తు స్వరూపంలోనికి మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. పశ్చాత్తాపం, తర్వాత పాపం ఒప్పుకోవడం, దాన్ని విడిచిపెట్టడం, ఆ విధంగా మన దేవునిలో ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఒక
అంటే నేను నా పేరు పెట్టుకోకూడదు, కానీ నేను ఈ సైన్స్ గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు, యాజ్ ద సైన్స్ అడ్వాన్సెస్ మోర్, ద మోర్ వి అండర్స్టాండ్స్ గాడ్స్ గ్రేట్నెస్. చూడండి, చాలా మంది సైంటిస్టులు కూడా ఎంతో తెలుసుకుందాం అనుకున్నారు, అంతా తెలుసుకొని వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే, చాలా మంది సైంటిస్టులు నిజంగా ఒక దీనికి ఒక బిగినింగ్ ఉంది, సృష్టి అనేవాడు ఒక క్రియేటర్ ఉన్నారు, ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఉన్నాడు అన్న విషయాన్ని మరి చాలా మంది సైంటిస్టులు ఒప్పుకుంటారు. మరి స్టీఫెన్ హాకింగ్ అనే బుక్ రాశాడండి, ద గ్రాండ్ డిజైన్ అనే బుక్ రాశాడు. ఆ బుక్ కి నేను రిబట్టల్లో రాద్దాం అన్నంత ఇది వచ్చింది. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏమంటాడంటే, అదే దేవుడు లేడు అన్న దాని గురించి అతను వాదిస్తూ ఏవో చెప్తుంటాడు, కానీ ఏమి అసలు యాక్చువల్గా సరైన వాటికి ఆధారాలు లేకుండా ఆ విధంగా డిస్కస్ చేస్తుంటాడు. మరి ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఒప్పుకున్న ఒకప్పుడు సైంటిస్టులు ఒప్పుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు యూనివర్సిటీకి బిగినింగ్ ఉందని ఒప్పుకుంటున్నారు, బిగ్ బ్యాంగ్ ద్వారా యూనివర్స్ క్రియేట్ అయిందని ఒప్పుకుంటున్నారు. కాబట్టి సైన్స్ ఏమైనా మారచ్చు, కానీ మన దేవుడు ఇప్పుడు నిత్యం ఒకలాగా ఉండే దేవుడు, మారే దేవుడు కాదు. కాబట్టి ఈ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అన్నది అంటే ఏంటి? మనం చెప్పాలి, మనందరం రక్షణ పొందాం అనుకుందాం, రక్షణ పొందిన తర్వాత మనకు పరలోక ఆశీర్వాదాలు కావాలి. పరలోక ఆశీర్వాదాలు కావాలి అంటే మనం ఏమి చేయాలి? ఓకే, పరలోక ఆశీర్వాదాలు అనేవి ఎలా వస్తాయి? మొట్టమొదటి నిత్యత్వం అనేది మన రక్షణ పొందితే వస్తుంది ఖచ్చితంగా. తర్వాత మన పరలోక ఆశీర్వాదాలు, మీరు పరలోకంలో ధనం కూర్చుకోనండి అని అన్నాడు కదా. మరి ఇదేంటి? మరి ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే ఏంటి? యాక్చువల్గా ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే మనకి బైబిల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్ట, లేదంటే చర్చిలో ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉంటే మనం మంచి క్రిస్టియన్స్ కింద వస్తామా? లేదంటే పాస్టర్, ఎవాంజలిస్ట్, లేదంటే మిరకల్ డూయర్స్, ఫ్యాంటాస్టిక్ స్పీకర్, లేదంటే మంచి పాట పాడేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, లేదంటే పెద్ద సంస్థ ఉంది, మినిస్టర్ ఉంది, అదా ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే? ఇవి చేయడం తప్పని కాదండి, ఇవన్నీ చాలా మంచివే, కానీ వాట్ ఈస్ యాక్చువల్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అన్న విషయాన్ని మనం చూస్తే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు చాలా క్లియర్గా ఉంది. వెలుగు ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాల గురించి మనందరికీ తెలుసు కదా. ఆత్మ ఫలాలతో పాటు, ఆత్మ ఫలాలు అందరికీ తెలుసు కాబట్టి నేను ఈ వెలుగు ఫలాల గురించి చెప్దామని అనుకుంటున్నాను. వెలుగు ఫలం సమస్తమైన జీవనైనా మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. మంచితనము, నీతి, సత్యము, అదండి వెలుగు ఫలము. దేవుడు వెలుగే ఉన్నాడు, మనలో దేవుని వెలుగు ఉంది. ఓకే, మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయం అన్నట్టు కదా, మరి దీపాన్ని మనం మంచి కింద పెట్టకూడదు, కానీ మనం అందరికి వెలిగించేటట్టు దాన్ని మీద ఉంచాలి. సో మన వెలుగు ఫలం, మన ద్వారా మనలోంచి ఏ వెలుగు మరి మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూస్తున్నారు, ఆఫీసులో అవనండి, మీరు కాలేజీలో అవనండి, స్కూల్లో అవనండి, లేదంటే ఎక్కడున్నప్పటికీ మీలో నుంచి ఏమైనా వెలుగు రిఫ్లెక్ట్ అవుతుందా? మరి సూర్యుడి నుంచి లైట్ వచ్చినప్పుడు మనం గ్లాస్ పెట్టామనుకో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ విధంగా మన దేవుని యొక్క వెలుగును మనం రిఫ్లెక్ట్ చేస్తున్నామా? అది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను ఏదో జీవిస్తున్నాను కదా అని కాదు, మనం దేవుని వెలుగుని మనం ప్రసరింప చేయాలి, దేవుని వెలుగుని మనం రిఫ్లెక్ట్ చేయాలి. యేసు ప్రభువు లాంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నించి జనాలకి మనం ఆ యొక్క వెలుగుని మనం చూపించగలిగి ఉండాలి. కొంతమంది ఒక అతను ఏమన్నాడంటే 4 గాస్పల్స్ ఉన్నాయి కదండి, 5th గాస్పల్ అంటే మనమేనంట. వీఆర్ ద 5th గాస్పల్ అన్న మాట ఒక దైవజనుడు చెప్పాడు. కాబట్టి మన జీవితాలను చాలా మంది చూస్తుంటారు, చాలా మంది బైబిల్ చదవరు, చాలా మంది మెసేజెస్ వినరు, లేదంటే గాస్పల్ మీటింగ్స్ రారు. అంటే నాన్ క్రిస్టియన్స్ గురించి చెప్తున్నానండి, రారు. లేదంటే వాళ్ళు టీవీలో ఎవరైనా మంచి స్పీకర్ ఛానల్ పెట్టుకొని చూస్తారో చూడరు. వాళ్ళు ఎవరిని చూస్తారు? నిన్నే చూస్తారు. ఆఫీసులో ఉంటే ఆఫీసులో క్రిస్టియన్ అని నిన్ను చూస్తారు, స్కూల్లో ఉంటే క్రిస్టియన్ స్టూడెంట్ అని నిన్ను చూస్తారు, లేదంటే సొసైటీలో ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ క్రిస్టియన్ అని నిన్ను చూస్తారు. నిన్ను బట్టి వాళ్ళు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. మరి వాళ్ళు అది తప్ప ఒప్పన్నది అది వేరే సంగతి అండి, కానీ ఫస్ట్ మనిషి చూసేది ఏంటంటే నిన్ను. క్రిస్టియన్, నువ్వు బైబిల్ ఇస్తే వాళ్ళు చదువుతారు, అది వేరే సంగతి, కానీ మొట్టమొదటగా జనులు అబ్జర్వ్ చేసేది, నాన్ క్రిస్టియన్ అబ్జర్వ్ చేసేది నన్ను యాజ్ అ క్రిస్టియన్. యాజ్ అ క్రిస్టియన్ మీరు ఒక మోడల్ లేకపోతే వాళ్ళు క్రైస్ట్ దగ్గరికి రాకుండానే దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైతే మనల్ని చూసిన తర్వాత ఇతను ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నాడు, ఎందుకు ఇతనిలో పేషెన్స్ ఉంది, లేదంటే ఎందుకు ఇంత శాంతి, ఇతనిలో ఒక విధమైన చిరునవ్వు, శాంతిగా ఉంటాడు. స్టూడెంట్ కొనుక్కోండి, ఎందుకు ఇతనికి ఏమి మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏమి బాధపడ్డు, లేదంటే మంచి ఉద్యోగం ఉన్నా చిన్న ఉద్యోగం ఉన్నా చక్కగా ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, వాట్ ఇస్ ద రీజన్ అన్న క్వశ్చన్ వాళ్ళ రావాలి. వాళ్ళు మనల్ని అడగగలిగి ఉండాలి. అంటే మనం చెప్పాలండి, మనం కూడా చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది. కానీ ఎప్పుడైతే దట్స్ వై వీఆర్ ద 5th గాస్పల్, మనం ఒక 5వ సువార్త, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో వెలుగు ఫలం మనం ఫలిస్తున్నామా? దేవుడి యొక్క వెలుగుని, దేవుడు వెలుగు ఉన్నాడు, ఆ వెలుగుని మనం రిఫ్లెక్ట్ ఇతరులకి మనం
ప్రసరింప చేయగలుగుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత 10వ వచనంలో ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధం వల్లే నడుచుకునండి. కొన్ని విషయాలు బైబిల్లో ఉండవండి. కొన్ని బైబిల్లో విషయాలు లేనప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కొత్త థీరీస్ వచ్చేస్తున్నాయి. అంటే సొసైటీలో ఇప్పుడు మొబైల్స్ వచ్చేస్తున్నాయి, లేదంటే మరి ఇంకా ఈ టెక్నాలజీ గ్యాడ్జెట్స్, మరి ఇవన్నీ తప్ప రైటా, ఇటువంటివన్నీ ఇప్పుడు చాలా డిస్కషన్స్ మనకు జరుగుతున్నాయి. ఓకే, మరి హోమోసెక్సువాలిటీ, ఇటువంటి గొప్ప గొప్ప పాపాలు కొత్తవి పూర్వకాలం తెలియవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిని మరి తప్ప ఒప్పు అనేది ఏ విధంగా మన బైబిల్ చదివి దాని ప్రకారం పరీక్షించి అది దేవునికి ఇష్టమైందా కాదా. ఒకతను ఒక క్వశ్చన్ అడిగారండి, యాక్చువల్గా ఒక పని చేయొచ్చా చేయకూడదా, అది ఎక్కడ బైబిల్లో దానికి క్లియర్ ఆన్సర్ లేదు. అప్పుడు జనరల్ గా నేనే కాదు ఎవరైనా ఆన్సర్ ఏం చెప్తారంటే, మీరు ఈ పని చేస్తున్నారు, మీరు ఈ పని చేస్తున్నప్పుడు అది దేవునికి మహిమ తెస్తుందా, మహిమ తేవట్లేదా అన్న క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు మనకే ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొన్ని తప్పుడు పద్ధతుల్ని వాళ్ళు సమర్థించుకోవడానికి ట్రై చేస్తారు. నౌడేస్ యువత ఏం చేస్తారంటే, యంగ్ పీపుల్ ఎస్పెషల్ గా, వాళ్ళు చేస్తున్నది రైట్ అన్న దాని గురించి బైబిల్ ఎక్కడా లేదు కదా అన్ని విషయాన్ని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళకి మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అది దేవునికి మహిమకరంగా ఉందా లేదా, దానివల్ల నీ యొక్క ఉద్దేశం ఏమిటి. ఓకే, ఈ పని చేయడంలో, లేదంటే ఈ పని చేయడంలో నీ యొక్క ఉద్దేశం ఏమిటి అన్నది విషయాన్ని మనం చెప్పినప్పుడు మనకే తెలుస్తుంది. మన బిలీవర్స్ అని మనకు కూడా తెలుస్తుంది. మనం కూడా కొన్ని విషయాలు మనం రైట్ అనుకుంటాం. కొంతమంది, చాలా మంది బిలీవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయారు. ఓకే, నేను ఎవరిని తప్పు చేయట్లేదు కదా, నేను ఒక్కడనే రూమ్ లో సీక్రెట్ గా చూసుకుంటున్నాను, తలంపులో చేసినా సరే తప్పే. కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే, అది ప్రభువుకి ఇష్టమైందా లేదా అన్నది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత లివింగ్ లైక్ క్రైస్ట్, మరి మీకు చెప్పవసరం లేదు, మరి ప్రేమ, తర్వాత క్షమించే గుణం, మరి దేవుని చిత్తానికి లోబడ్డం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ఏం చేయాలంటే, మరి పరలోక విషయాల గురించి మనం ఎక్కువ ఆశ కలిగి ఉండాలి. పరలోక విషయాలు, ఈ లోక విషయాలు కాదండి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, తెలుసా. కాబట్టి మన పరలోక విషయాల మీద మనం ధ్యాస పెట్టాలి. తర్వాత దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. ఇది బైబిల్ చెప్తుంది. యాక్చువల్గా ఒక విషయం చెప్తే చాలా మందికి కోపం వస్తుంది, కానీ ఈ లోక సంబంధులు ఈ లోకాల విషయాల గురించి బోధించేదారు. దేవుడు నాకు ఇచ్చిన థాట్ అండి. అంటే నేను ఈ కోర్టు నా పేరు పెట్టుకోవడం ఇష్టం లేదంటే నేను పెద్ద గొప్పవాడిని కాదు. ఈ లోక సంబంధులు ఈ లోక విషయాల సంబంధమైన విషయాల గురించి బోధించేదారు, మాట్లాడేదారు. మరి పరలోక సంబంధులు పరలోకమైన విషయాల గురించి బోధిస్తారు. నేను ఇందాకే చెప్పాను, ఈ లోకంలో మనం మంచిగా ఉండడం, తర్వాత మనం ప్రాస్పరస్ గా ఉండడం, మంచి పొజిషన్ లో ఉండడం, అది ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన పని. దేవుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఎందుకంటే మనం దేవునికి ఇష్టంగా జీవించాలని. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ లోక విషయాలు కాదండి, పరలోక విషయాలు అన్నది చాలా ఇంపార్టెంట్. అది మన ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి చాలా క్లియర్గా ఉంది. మనం వెలుగు ఫలాలు ఫలించాలి. మరి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. సో మన యూనివర్స్ లో 95% డార్క్ మ్యాటర్ అండి. ఇప్పుడు నవడేస్ అంతా డార్క్ మ్యాటర్, తర్వాత బ్లాక్ హోల్స్, ఇవన్నీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సైంటిస్టులు. యూనివర్స్ అంటే అంత పెద్ద యూనివర్స్ లో 95% బ్లాక్ మ్యాటర్, 5% లైట్ ఉన్న ప్లేస్. ఆ విధంగా ఇప్పుడు లోకం కూడా అలాగే తయారైపోతుంది. మీరు లోకంలో చూడండి, మోర్ దాన్ 95% మరి దేవుని నమ్ముకునే వాళ్ళే ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే, క్రిస్టియన్స్ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు కదా అనుకుంటారు. స్టాటిస్టిక్స్ ప్రకారం అండి, మన ఇప్పుడు ప్రపంచంలో క్రిస్టియన్స్ ఒక దగ్గర 40% అన్నారు. ఈ 40% అంటే మెయిన్ నేమ్ సేక్ క్రిస్టియన్స్. తర్వాత అంటే ఎస్పెషల్ గా యూరోప్ లో ఉన్నాయండి, అమెరికా, చాలా మంది ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్ పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు యాక్చువల్గా క్రిస్టియన్స్ కాదు. చర్చికి వెళ్ళే వాళ్ళు అండి, యావరేజ్ మీద వరల్డ్ లో క్రిస్టియన్స్ అందరిలో, క్రిస్టియన్స్ అని చెప్పుకున్న వాళ్ళందరిలో మరి చర్చికి వెళ్ళే వాళ్ళు యావరేజ్ మీద 15 to 20% ఉన్నారంట. చర్చికి వెళ్ళే వాళ్ళు, క్రిస్టియన్స్ అని చెప్పుకొని చర్చికి వెళ్ళే వాళ్ళు 15 to 20%. ఆ 15 to 20% క్రిస్టియన్స్ లో కూడా మరి యేసు ప్రభువుని అంగీకరించాను, దేవుని రక్షణ పొందానని చెప్పగలిగే వాళ్ళు లెస్ దాన్ 5% అండి. 2% అలా అంటారు. అంటే మీరు చూడండి, దీన్ని బట్టి మనం ఎంత భారం కలిగి మన ఇతరుల గురించి చెప్పాలో. మనం దేవుని యేసు ప్రభువు నమ్ముకున్నామని చెప్పలేనంత భయానికి ఈ లోకంలో మనం ఉన్నామంటే మరి ఇంకెంత దారుణమైన పరిస్థితి. యేసు ప్రభువు మనల్ని విలువ పెట్టి కొన్నాడు, అమూల్యమైన రక్తంతో మనల్ని కొన్నాడు. దేవుడు మనకి ఎంతో శాంతి సమాధానం ఇచ్చాడు. వాటిని మనం చెప్పడానికి మనం ఎంతో ఈ లోకంలో మనకి సిగ్గు. మరి నిజంగా మనం ఆ విధంగా మన దేవుని యొక్క వెలుగును ప్రసరింపజేస్తున్నామా, లేదంటే దేవుని యొక్క మరి క్యారెక్టర్ ని ప్రజలు మనలో చూడగలుగుతున్నారా అనే విషయం చాలా ఇంపార్టెంట్ అండి.
నేను మరి ఇంకా కొన్ని నిమిషాల్లో ముగిస్తాను. మెయిన్ ప్రాక్టికల్ గా మనం ఏమి నేర్చుకోవాలి, ఇదంతా మనం విన్నాం కదా, వెలుగు గురించి, తర్వాత ఆత్మీయ ఆశీర్వాదాలు, ఈలోక ఆశీర్వాదాలు అవన్నీ ఉన్నాయి కదా. మనం మరి ఏం చేయాలి? సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఒక సైంటిస్ట్, ఇఫ్ యూ స్టడీ సైన్స్ లాంగ్ ఇనఫ్ అండ్ హార్డ్ ఇనఫ్ ఇట్ విల్ ఫోర్స్ యూ టు బిలీవ్ ఇన్ గాడ్. సైన్స్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తానంట, మైండ్ మనకి ఏమవుతుందో తెలియదు, మైండ్ బాగ్లింగ్, క్వశ్చన్స్ అసలు అర్థం దొరకదు. అసలు యూనివర్సిటీ, కాస్మాలజీ, ఆస్ట్రానమీ అవన్నీ చూస్తుంటే యాక్చువల్గా sometimes is real beyond our understanding and beyond our human intelligence and beyond our human comprehension. మనకు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడన్న సంగతి ఖచ్చితంగా అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు మనం వీటన్నిటి గురించి నేను చెప్పాను కదా, మన ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఈ లోకంలో మంచి పొజిషన్ ఉన్నాను దేవుని కృపను బట్టి. అది మాత్రం దానివల్ల దేవుడు నేను దేవుడు నేను మంచి పనులు చేశాడు కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించని చెప్పగలను? నో, దేవుని చిత్తం నన్ను ఈ పొజిషన్లో ఉంచాలన్నాడు కాబట్టి దేవుడు ఈ పొజిషన్లో ఉంచాడు. కాబట్టి దేవుడు నేను ఒక పొజిషన్లో ఉంచాడు అనుకోండి, ఇప్పుడు దేవుడు నీకు టాలెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు టాలెంట్ యూజ్ చేసుకోవాలి, మంచి పొజిషన్లో ఉండడానికి ట్రై చేయాలి. కానీ నేను ఈ పొజిషన్లో ఉన్నా అని బాధపడడం, చాలా మంది క్రిస్టియన్స్ కూడా ఏంటంటే మనం ఉన్నదాంతో సంతృప్తి చెంది అఫ్ కోర్స్ దేవుని కృపను బట్టి దేవుడు ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఎస్పెషల్గా దేవుని సువార్త పట్ల భారం కలిగి మరి దేవుని సువార్త సేవకు మనం ధనాన్ని వెచ్చించాలి. తర్వాత ఇతరులని యేసుప్రభు రక్షణ నడిపించడానికి మనం ప్రయత్నించాలి. నేను రక్షణ పొందాను కదా, నేను ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంట్, నేను రెగ్యులర్ గా చర్చికి వెళ్తాను, ఎవరితో సంబంధం లేదు, హ్యాపీగా దేవుని ఆరాధిస్తాను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఓకే, నాకు అంతా కంఫర్టబుల్ గా ఉంది లైఫ్ అనుకోవడం కాదు. మనం వీ నీడ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి, కంఫర్ట్ లోంచి బయటికి వెళ్ళి మనం యేసుప్రభులా జీవించడానికి ప్రయత్నించాలంటే నిజంగా అది చాలా మంది ఏమనుకుంటారంటే చాలా సింపుల్ అనుకుంటారు, కానీ అది మనం ఎంత ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఒక ఒలింపిక్ లో ఒక మెడల్లో గోల్డ్ మెడల్ సంపాదించడానికి వ్యక్తి ఎంత శ్రమిస్తాడండి, ఆ విధంగా మనం దేవుని దగ్గర కిరీటం పొందడానికి కూడా మనం ఎంతో శ్రమించాలి. ఎందుకంటే ఈ లవ్, ఫర్గివింగ్ ఇటువంటివన్నీ మనం ఈజీగా వచ్చేవి కాదు. మనం ఎంతో ఎక్సర్సైజ్ చేస్తుంటే మనం ఆ విధంగా మనం ఫర్గివ్ చేయగలం. ఒక పర్లకు సంబంధమైన ఆనందం వస్తుందండి. ఒకళ్ళు మీరు ఫర్గివ్ చేసినప్పుడు, ఎవడైనా మిమ్మల్ని అంటున్నా సరే మీరు వాళ్ళని క్షమించగలుగుతారండి, మీరు ఒక ఆనందం వస్తుంది. అదేవిధంగా మన ఆత్మ ఫలాల గురించి మరి ప్రత్యేకంగా చెప్పాలన్నది పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్, అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నవడే సెల్ఫ్ కంట్రోల్ అనేది లూజ్ అవుతా అంటే ఎవరు ఏమనుకుంటున్నారంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే డ్రింక్ చేయడం అది అనుకుంటున్నారు. మీరు మొబైల్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీరు అన్నసిల్లిగా మీరు చాట్స్ లో ఎంత టైం వృధా చేస్తున్నారు, ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు మనం నిజంగా పరలోక విషయాల గురించి మనం మనసు పెడుతున్నామా, లేదంటే ఈ లోక సంబంధ విషయాల గురించి మనం మనసు పెడుతున్నామా? ఈ విషయాలు మనం ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు దయచేసి గమనించండి. మరి మీ యొక్క వ్యక్తిగత జీవితం దేవునితో సంబంధం ఎలా ఉంది? మీరు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి పాకులాడుతున్నారా, లేదంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి తాపత్రయపడుతున్నారా? నేను మరోసారి మరలా చెప్తున్నాను, ఈ లోక సంబంధంగా మరి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వృధా చేసుకోకుండా మంచి పొజిషన్లో ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి ఖచ్చితంగా. కానీ అంతకంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే పరలోకమైన సంబంధమైన విషయాల గురించి మనం జ్ఞానం ఎక్కువ ఉంచాలి. మరి దేవునిలో ఎదగడానికి మనం ఎక్కువగా సహాయం చేయాలి. మన ఆరాధనలో పార్టిసిపేట్ చేయడానికి, చర్చిల యాక్టివిటీస్ లో, లేదంటే మిషనరీ యాక్టివిటీస్ లో, లేదంటే సువార్త పరిచర్యలో మరి మీరు యాక్టివ్ గా ఉండాలి. తర్వాత ఇంకోళ్ళని శిష్యులుగా తయారు చేసే పనిలో మనం ఉండాలి. ఇప్పుడు మీరు నమ్ముకున్నారు, యేసుప్రభువులో దేవుణ్ణి ఎదుగుతున్నారు అనుకోండి, ఇంకోళ్ళని దేవుణ్ణిలో ఎదిగేటట్టు మనం తయారు చేయాలి. అంతేగాని నేను బాగున్నాను కదా, మా ఫ్యామిలీ బాగుంది కదా అని ఊరుకోకూడదు. తర్వాత ఈ యొక్క వెలుగు ఫలాలు ఫలించాలి, మంచితనము, నీతి, సత్యము, తర్వాత అవన్నీ గమనించాలి. తర్వాత ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటో అన్నది మనం తెలుసుకొని నిజంగా ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి గొప్ప గొప్ప బహుమానాలు, దేవుడు మనకి పరలోక ఆశీర్వాదాలు ఇస్తాడు. అవి నెవర్ పెరిషింగ్ అండి. ఇంత గొప్ప సంగతి. ఇందాక నేను సైన్స్ గురించి ఎందుకు చెప్పానంటే, మీరు ఎటర్నిటీ అన్నది అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో. ఎటర్నిటీ అన్నది అది నెవర్ ఎండింగ్ అండి, ఇన్ఫినిటీ. మరి దాని గురించి మనం అది తెలిసి కూడా చాలా మంది ఈ లోక విషయాల గురించి నిజంగా మనం ఎందుకంత తాపత్రయపడుతున్నాం అన్నది ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. మన చిన్న విషయాల్లో మరి కాంప్రమైజ్ అయిపోతుంటాం. చాలా విషయాల్లో మనం ఇందాక మొదటి మెసేజ్ లో కూడా విన్నాం కదా, యాక్చువల్గా నా మెసేజ్ లో అవి కూడా కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి, కానీ అవి నేను ఎక్కువ పెట్టలేదు, స్లైడ్స్ లో పెట్టలేదు. కానీ మనం దేవుడు మనం విలువ పెట్టి కొనబడితే మన చిన్న వాటికి పాపంలో కమ్ముడిపోతున్నాం. రోమేశ్వర రాజు పత్రిక మరి 7వ అధ్యాయం 14 వచనం. ఇందాక మీ పాస్టర్ గారు చెప్పింది మరోసారి రిమైండ్ చేస్తున్నాను. చెడుతనం చేయుటకు అమ్మబడిన వారు అంటాం, అది 2వ రాజుల్లో ఉంది. కీడు చేయుటకు అమ్మబడిన వారము, అది 1వ రాజుల్లో ఉంది. దోషములు బట్టి అమ్మబడిన వారము, యెషయా గ్రంథంలో ఉంది. అమ్ముడిపోతున్నావా? మన విశ్వాసాన్ని అనవసరంగా చిన్న విషయాల దగ్గర మన విశ్వాసాన్ని మనం తాకట్టు పెట్టేస్తున్నావా, అమ్మేస్తున్నావా?
ఎంతో మంది నవోడేస్ విశాఖపట్నంలో ఒక న్యూస్ కూడా నేను విన్నానంటే 17వ తారీఖున ఎప్పుడో 12వ తారీఖున 100 మంది క్రైస్తవులు హిందూయిజంలోకి మరలా వెళ్ళిపోతున్నారంట. అది మీరు చదివే ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు. మరి షార్జా వాళ్ళ గురించి ఇది చెప్తున్నాను. ఒక హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళ మీటింగ్ అయితే అరేంజ్ చేసి 100 మంది క్రైస్తవుల్ని మరలా హిందూయిజంలోకి చేస్తున్నారంట విశాఖపట్నం. మొన్న నేను న్యూస్ చూశాను. అంటే వాళ్ళ ఫెయిత్ స్ట్రాంగ్ లేదు. అంటే లోకాస్తుల మీద ఉన్నారు. అంటే ప్రాణం జీవం లోకమే అన్నతోనే ఉన్నారు. కాబట్టి అటువంటి మైండ్ ఉన్నవాళ్ళు నిజంగా మన దేవుల్లో జీవించడం కష్టం. మనం ఈ లోకం మనది కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఇది వెరీ టెంపరీ. ఎందాక చెప్పాను కదా, ఎటర్నిటీలో మన యొక్క జీవితం లోక జీవితం 0.0001%. కాబట్టి మనం లోక విషయాల గురించి మనం ఎక్కువ తాపత్రయపడకుండా మరి దేవుని విషయాల గురించి మనం తాపత్రయపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి అవసరమైనవన్నీ ఖచ్చితంగా దయచేస్తాడు. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతకడం, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడం. కాబట్టి మనం ఏం చేయాలంటే పరలోక విషయాల గురించి, లేదంటే మరి శాశ్వతమైన విషయాల గురించి, నిత్య జీవానికి సంబంధించిన విషయాల గురించి, వాటి గురించి మనం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మరి ఫైనల్ గా నేను ముగించే ముందు యొక్క లాస్ట్ స్లైడ్ దయచేసి ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్స్ గురించి ఆలోచించండి దయచేసి ప్లీజ్. ఆర్ యు లివింగ్ టు ఎర్న్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇక్కడ నేను ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండి, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. ఈ లోకంలో మనం దేని గురించి మనం తాపత్రయపడుతున్నాం? లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించా, లేదంటే ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాల గురించా? తర్వాత ఆర్ యూ ఫోకసింగ్ మోర్ ఆన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ స్పిరిచువల్ ఫ్రూట్? నేను ఇక్కడ ఆత్మవరాలు తప్పు అంటలేదు, కానీ ఆత్మ ఫలాలు ఇంపార్టెంట్ అన్న సంగతి నేను చెప్తాను. ఎందుకంటే ఆత్మ ఫలాలు ఎందుకు ఇంపార్టెంట్ అన్నదంటే ఆత్మ ఫలాల్లోంచే మన దేవుని మనలో ఇతరులకు మనం చూపించగలం. తర్వాత గిఫ్ట్స్ అన్నాయి అనుకోండి సపోజ్, ఎందుకంటే ఇప్పుడు గిఫ్ట్స్ గురించి ఇప్పుడు చాలా మంది ఈ హిందూస్ లో బాబాలు అంటున్నారు, లేదంటే చాలా మంది అంటున్నారు. వాళ్ళు కూడా నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక అతను సత్యసాయిబాబా భక్తుడు మాట. అతను కూడా మనం ఏమైనా దేవుని గురించి అద్భుతాల గురించి చెప్పినప్పుడు సత్యసాయిబాబా కూడా చాలా అద్భుతాలు చేశాడు, చాలా మందిని స్వస్థపరిచాడు అని అటువంటి విషయాలు కూడా చెప్తుండేవాడు. మన దేవుడు అంతకంటే గొప్పవాడు, అంతకంటే గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అందులో అనుమానం ఏమీ లేదు. అంతకంటే ఇంపార్టెంట్ అయినది ఏంటంటే మన దేవుడు హృదయాలను మార్చే దేవుడు. ఓకే, మన పాపాలను క్షమించే దేవుడు. ఆ విషయాన్ని మనం ఎక్కువగా చూపించాలి. మనం ఆత్మ ఫలాలు ఫలించాలి. తర్వాత మనం ఏమి కష్టపడుతున్నాం దేవుళ్ళు ఎదగడానికి? ఈ 3 ప్రశ్నలు ప్రతి ఒక్కళ్ళు మీరు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోండి. మీరు దేవుళ్ళు ఎదగడం ఏమైనా కష్టపడుతున్నారా, లేదంటే జస్ట్ లైఫ్ సింపుల్ గా ఎలా వెళ్ళిపోతుందో హ్యాపీగా వెళ్ళిపోతుందో అని అనుకుంటున్నారా? దేవుల్లో ఎదగడం అంటే మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి, తర్వాత ఇందాక మరి వెలుగు ఫలాలు ఫలించాలి, మరి లోక కార్యాలని దూరంగా ఉండాలి. లోక సంబంధమైన విషయాల గురించి ఆత్మ నేత్రాశ, శరీరాశ, జీవపడము, వీటన్నిటికీ మనం దూరంగా ఉండి మరి దేవుని ఆత్మ ఫలాలు ఫలించి మరి నిత్య ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు మనందరం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ సమయంలో మరి ఈ జషురన్ ప్రేయర్ హౌస్ వాళ్ళకి అందరికీ నేను మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆన్లైన్ లో ఉంటున్న మీ అందరికీ మరొకసారి యేసు ప్రభు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ విషయాలు గమనించండి. మన పరలోకమైన విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచన ఎప్పుడు చేస్తుండాలి. మన థాట్ ఎప్పుడు మనం ఎక్కడున్నా దివరాత్రులను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నట్టు కదా మొదటి కీర్తన. ఆ విధంగా మనం ఎప్పుడు ఎక్కడున్నా సరే మనం దేవుని గురించి ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అన్న తలంపు ఉండాలి. ఇతరులకు సువార్త చెప్తున్నామా అన్న విషయాలు మనం ఎక్కువ దేవుని గురించి మనం ఆలోచిస్తూ మరి మనకి దేవుని యేసు ప్రభువుని మన జీవితాల్లో చూపిస్తూ, ఓకే, ఒకళ్ళు దగ్గర మంచి సాక్ష్యం కలిగి క్రైస్తవులు ఎలా ఉన్నారు, వీళ్ళు ఉన్న స్పెషల్ కొంతమంది సాక్ష్యాలు విన్నామండి. నన్ను కూడా కొంతమంది అడిగారు, అంటే మన ప్రవర్తన చూసి నిజంగా మీరు ఇంత అంటే నేను ఓఎన్జీసీ లో వర్క్ చేసినప్పుడు చాలా మంది చాలా టెన్షన్ పనిలో ఉన్నప్పుడు నువ్వు టెన్షన్ లో కూడా ఇంత నెమ్మదిగా ఎలా ఉండగలవు అన్న క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను అప్పుడు చెప్పాను అనమాట, క్రిస్టియన్ ఐ విల్ ఎవ్రీథింగ్ ఐ పుట్ మై ఫెయిత్ ఇన్ గాడ్ అని చెప్తుంటాను. ఎందుకంటే భయంకరమైన యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితుల్లో దేవుడి నుంచి తప్పించినప్పుడు నేను ప్రతిరోజు నా ఉద్యోగం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రార్థనతో నేను స్టార్ట్ చేస్తాను. ప్రభా ఈ రోజు నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, లేదంటే కొన్ని డాక్యుమెంట్ రివ్యూ చేస్తున్నాను, కొన్ని సైన్ చేస్తున్నాను, లేదంటే చాలా విషయాలు టెక్నికల్ విషయాల్లో డెసిషన్ తీసుకుంటాను. ప్రభా వీటిలో మీరు సహాయం చేయండి. మీరు సహాయం చేయలేకపోతే, ఎందుకంటే చాలా యాక్సిడెంట్ జరిగాయి, దేవుని కృపను బట్టి నేను చేసిన వాటిలో ఇంతవరకు ఇప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే అది నా యొక్క గొప్పతనం కాదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాం. సో ప్రతి విషయంలోనే మనం ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడడం అన్నది నేర్చుకోవాలి. మరి ప్రతిదినం మరి ప్రభువా నీలో ఎదుగులాగా మనం ప్రార్థన చేయాలి. మనం లోక అవసరాల గురించి ప్రార్థన చేస్తాం, తప్పేమీ లేదు. ప్రభువా తండ్రి మరి ఆత్మీయంగా నేను ఎదుగులాగా నాకు సహాయం చేయండి, సెల్ఫ్ కంట్రోల్ దయచేయండి. లేదంటే ప్రతి విషయాన్ని మనం ఏ విషయంలో మనం
మనం వీక్గా ఉన్నాం వాటి గురించి మన దేవునిలో మన ప్రార్థన ఎక్కువ చేసి వాటిని మనం ఇతరులకు మనం చూపించేటట్టు మన దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క 3 క్వశ్చన్స్, మరి మీరు ఆత్మీయ ఆశీర్వాదాల గురించి ఇంట్రెస్ట్గా ఉన్నారా, మరి ఆ పరలోక ఆశీర్వాదానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా, తర్వాత మీరు దేవునిలో ఎదగడానికి మీరు ఏమి చేస్తున్నారు, ఏం ప్రయత్నం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారా, లేదంటే ఓన్లీ లోక సంబంధమైన విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారా, మరి ఆత్మ ఫలాలు ఫలిస్తున్నారా, మరి ఈ 3 క్వశ్చన్స్ మీరు ప్రశ్నించుకోండి. మనందరూ మరి 2 నిమిషాలు మనం మౌనంగా మనం ప్రార్థన చేసుకుందాం మన మనసుల్లో. తర్వాత నేను ప్రార్థన చేసి నేను ముగిస్తాను, పాస్టర్ గారికి చెప్తాను. దయచేసి అందరూ ఒక్క నిమిషం మీ యొక్క ఆత్మీయ జీవితాలు పరిశీలించుకోండి. రక్షణ లేకపోయినట్లయితే మీరు నిత్య నరకంలోకి వెళతారు. ఆ విషయం గమనించండి. ఈ లోకం అశాశ్వతం చాలా తక్కువ. కాబట్టి మనం నిత్యత్వానికి మనం మరలా పరలోకానికి వెళ్ళాలి. అంటే మనం యేసుప్రభువుని సొంత రక్షణకి అంగీంచాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మరలా పాపం చేస్తే మరలా పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడిగి దేవుని ఎదగడానికి ప్రయత్నించాలి. మొదటి పాయింట్ అండి. తర్వాత మరి ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు రక్షణ పొందామని ఇంకా క్రియలు లేని విశ్వాసం మృతం. మనం యేసు ప్రభువుని మనం మన జీవితాల్లో చూపించాలి. దేవునికి మనం వెలుగే ఉన్నాం. దేవుని వెలుగు మనలో ఉంది. మనం వెలుగు ఇతరులకు ప్రసరింప చేయాలి. మనలో యేసుక్రీస్తుని చూడగలిగి ఉండాలి. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా, మనలో ఉన్న చేంజ్ ని ఇతరులు గమనిస్తున్నారా, ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు గమనిస్తున్నారా, మీరు ఎదుగుతున్నారా అన్న విషయాలు మనం పరిశీలించుకుందాం. మనం ఇంకా ఎదగలేకపోయినట్లయితే దేవుని సహాయం చేయమని కోరుకుందాం. మరి డెసిషన్ తీసుకుందాం. ప్రభువా ఈ రోజు నుంచి మరి నీకు ఇష్టంగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నిత్య పరలోక ఆశీర్వాదాల గురించి నేను ఫోకస్ చేస్తాను ప్రభువా. ఇంతవరకు ఈ లోక ఆశల గురించి, లోక ఆశీర్వాదాల గురించి చాలా పాటుపడుతున్నాను. ఇక ముందు మరి పరలోక విషయాల గురించి నేను జీవిస్తానని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్న తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరు మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కళ్ళు మరి ప్రార్థన చేసుకోండి మనసులో. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. ఎప్పుడైతే ఇటువంటి మంచి డెసిషన్స్ మనం తీసుకున్నావు, దేవుడు మీకు అన్ని విధాలా దేవుడు మీకు సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడు. ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షక, సర్వోన్నత సర్వశక్తిని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభు తండ్రి మరి నాతో మాట్లాడేందుకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నేను సమ్ టైమ్స్ ప్రభు తండ్రి లోక ఆశల వైపు, లోక ఆశీర్వాదాల వైపు నేను పరుగుతుండగా ప్రభు తండ్రి మరి నాతో ప్రభుత్వాన్ని మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను పరలోక విషయాల గురించి ప్రభుత్వాన్ని నేను పరలోకంలో ధనం సంపాదించే గురించి ప్రయత్నించడానికి సహాయం చేయండి. ప్రభుత్వాన్ని మీరు లోకంలో నన్ను ఆశీర్వదించినప్పుడు ప్రభుత్వాన్ని మరి ఇతరులకు ప్రభుత్వాన్ని ఒక బ్లెస్సింగ్ గా ఉండడానికి కృప చూపించండి. అనేక మందికి సహాయం చేయడానికి సహాయం చేయండి. మరి విధంగా విశ్వాస గృహానికి చేయనియడలా ప్రభుత్వాన్ని మరి వాళ్ళ పట్ల మరి ఎక్కువగా ప్రభుత్వం ప్రేమగా ఉండడానికి సహాయం చేయండి. ఏ ఒక్కళ్ళు ప్రభుత్వం నేను నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వాన్ని మంచిగా ఉండాలి, అన్ని విధాలా ప్రభుత్వం వాళ్ళకు ఆరోగ్యంగా చక్కగా ఉండాలి ప్రభుత్వండి. నేను మరి అంతే విధంగా అదే విధంగా ప్రభుత్వాన్ని మరి పరలోక ఆశీర్వాదాలతో మంచి క్యారెక్టర్తో యేసు ప్రభువుని ఇతరులకు చూపించేటట్టు ప్రభుత్వాన్ని నేను జీవించడానికి, మేము అందరం కలిసి జీవించడానికి ప్రభుత్వం మీరు కృప చూపించమని ప్రభుత్వం ఈ లోకం ప్రభుత్వాన్ని మరి భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభుత్వండి. మరి యథార్థత తగ్గిపోతుంది నాయన. మరి అటువంటి పరిస్థితుల్లో నాయన మరి మీరే మాకు సహాయం చేసి మీకు ఇష్టంగా యథార్థంగా జీవించడానికి నైనా మరి యేసు ప్రభువుని మా జీవితాల్లో చూపించడానికి మీరే సహాయం చేయమని, మరి జషురన్ ప్రేయర్ హౌస్ ఉన్న మెంబర్స్ అందరినీ దీవించమని, మరి ఈ ఆన్లైన్ లో ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ ప్రభుత్వం మీరు మాట్లాడిన మీకు తెలుస్తూ విన్న వాక్యాన్ని ప్రభుత్వం ఎవరైతే మరి మీకు ఇష్టంగా జీవించాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు సహాయం చేసి గొప్ప ప్రభుత్వం పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభుత్వం శక్తిని వాళ్ళకి దయచేసి ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కోరికలు అవసరాలన్నింటినీ ప్రభుత్వం మీరు తీర్చి ప్రభుత్వం మరి ఫిజికల్ అవసరాలను కూడా ప్రభుత్వం మీరే తీర్చి ప్రభుత్వం వాళ్ళు మీకు ఇష్టంగా ప్రభుత్వం మీకు మహింకరంగా ఉండడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసునామములో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఆ రీతిగానే ప్రార్థనలో ఉండండి. వినేటువంటి వాక్య పిలుగులో మనం పరిశీలించుకుందాం. దయచేసి మీ స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తారండి రవికాంత్ గారు. మీ స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తే రైట్. థ్యాంక్ యూ. వినేటువంటి వాక్య పిలుగులో అన్మ్యూట్ చేయి. దయచేసి వినేటువంటి వాక్య పిలుగులో మీరు ఎక్కడున్నప్పటికీ ప్రభు యొక్క బలిలోనికి ప్రవేశించక ముందుగా దేవుని వాక్య పిలుగులో మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. వాక్యం విన్నాం. ఇప్పటివరకు మన యొక్క వ్యక్తిగత జీవితం ఏ రీతిగా ఉంటుంది? ప్రభువుకి ప్రీతికరంగా ఉంటుందా? దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. వెలుగు సంబంధుల వలె ఉంటున్నామా? ఇంకను ప్రభుని అంగీకరించి
నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ప్రభు యొక్క బలలో పాలు పొందితే అదే మాత్రం క్షేమం కాదు. రక్షణ అనుభవములో ఉన్నట్టయితే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిశ్చిత కలిగి రక్షణ అనుభవంలో ఉన్నటువంటి వారిని ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి కొరకై ప్రభుని ఆహ్వానిస్తున్నాడు. ప్రభు కొరకై నీ జీవితము, నా జీవితము ప్రీతికరంగా ఉంటుందా? ఎక్కడైతే తప్పు ఉంటున్నామో, ఎక్కడైతే జారిపోయి ఉంటున్నామో, వినటువంటి వాక్య పిలుగులో మనల్ని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాలు పొందు కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఎందుకంటే ఇంకా నువ్వు నామకార్థ క్రైస్తవమైన జీవితంలో జీవిస్తూ క్రైస్తవుడు అని ప్రభు యొక్క బలలో పాలు పొందితే అది ఎంత మాత్రం నీకు క్షేమం కాదు. నిజముగా ప్రభుకి ఏదైతే ప్రీతికరముగా ఉంటుందో పరీక్షించి పరిశోధించి ఆయన యొక్క వెలుగులో ఎవరైతే నడుస్తున్నారో వారికి మాత్రమే ప్రభు యొక్క బల. క్రైస్తవుడుగా లేకపోతే నామకార్థ క్రైస్తవుడుగా అని పేరుకు క్రైస్తవుడుగా ఉన్నప్పటికీ ప్రభు యొక్క బలలో పాలు పొందితే అది లాభము కంటే అది నష్టమే ప్రియుడా. నిజముగా నేను ప్రభు చిత్తానుసారంగా ప్రభుకు ప్రీతికరముగా నేను జీవిస్తున్నాను, వెలుగు సంబంధి వలె నేను నడుస్తున్నాను అన్నట్టయితే ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి కొరకై ప్రభు నీకు ఆహ్వానిస్తున్నాడు. ఒక 2 క్షణాలు పరీక్షించుకుందాం, ప్రభు యొక్క బలలో పాలు పొందుకుందాం.